అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చిరంజీవి దగ్గరికి కూడా వెళ్ళి పర్సనల్ కోచింగ్ కూడా మీరు ఇస్తున్నారని తెలిసింది. ఇంత తక్కువ టైంలో అంత పెద్ద సెలబ్రిటీస్తో ఎలా కనెక్ట్ అవుతున్నారు? మేబీ ఆయన గారిని అడగాలేమో. ఫెయిల్యూర్ని ఎట్లా తీసుకోవాలి సార్? కొంతమంది సూసైడ్ వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. ఫెయిల్యూర్ని ఎట్లా మనం ఓవర్కమ్ చేయాలి? ఫెయిల్యూర్ రాగానే సూసైడ్ లేకపోతే ఫీల్డ్ చేంజ్ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే సక్సెస్ అవ్వాలి అంటే నలుగురితో కలిసి జర్నీ చేయి, కానీ త్వరగా సక్సెస్ అవ్వాలంటే ఒంటరిగా ఉండు. ఏదో సింహం ఒంటరిగా ఉంటుంది, గద్ద ఒంటరిగా ఉంటుంది. మనం సింహాలు గద్దలం కావు, మనం మనుషులం. ఒక వ్యక్తి ట్రూ స్టోరీ, బోన్స్ రిలేటెడ్ ఆపరేషన్ ఒకటి జరగాలి. ఈ ఆపరేషన్స్ నార్మల్ ఆపరేషన్స్ లాగా కాదు, లిటరల్గా మషీన్స్ పెట్టి కోసి కొడుతుంటారు. ఆయన ఎనస్థీషియా లేకుండా ఆపరేషన్ చేయించుకున్నారు. డబ్బు మనిషిని పాడు చేయదు, మనిషి ఆలోచన, మనిషి అహంకారం పాడు. కొంతమంది 20 yearsలో సక్సెస్ అవుతున్నారు, కొంతమంది 30 క్రాస్ అయినా కానీ ఇంకా సక్సెస్ అవ్వట్లేదు. అంటే సక్సెస్ రావడానికి పర్టికులర్ టైం అట్లా మీరు ఏ ఫీల్డ్లో అయితే ఉంటారో దాన్ని నేను జెస్టేషన్ పీరియడ్ అంటాను. ఒక శిశువు పుట్టాలి అంటే 9 నెలలు ప్రాసెస్ ఉంటుంది. 3వ నెలలోనే అంటే కుదరదు. లైఫ్ కోచ్గా ఇప్పుడు మీరు ఉన్నారు కదా, ఈ లైఫ్ కోచ్ లైఫ్ అనేది ఎట్లా ఉంటుంది? ఈ లైఫ్ కోచ్ లైఫ్ అనేది ఈజీయా, టఫా, అందరు చేయగలరా? నో వన్స్ లైఫ్ ఈజ్ ఈజీ, ఐ వుడ్ సే. ఇఫ్ యు నో హౌ టు డూ ఇట్, ఇట్ బికమ్స్ ఈజీ. టైటిల్స్ పెట్టకండి, కశ్యప్ గర్ల్ ఫ్రెండ్ అని. నేను నెక్స్ట్ స్పిరిట్లో ఒక రోల్ చేశాను, ప్రభాస్. యా సబ్స్క్రైబ్ టు టాక్ విత్ ఎస్, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ అప్డేట్స్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చిరంజీవి దగ్గరికి కూడా వెళ్ళి పర్సనల్ కోచింగ్ కూడా మీరు ఇస్తున్నారని తెలిసింది. సో ఇంత తక్కువ టైంలో అంత పెద్ద సెలబ్రిటీస్తో ఎలా కనెక్ట్ అవుతున్నారు సార్? కంటెంట్ ప్రాబబ్లీ. ఓకే. అంటే యూట్యూబ్లో తెలుగు రాష్ట్రాలకి నేను పరిచయం అయ్యి చాలా తక్కువ టైం అయింది, మేబీ 4-5 years. బట్ నేను ఇండస్ట్రీలో ఉండబట్టి, కోచింగ్ ఇండస్ట్రీలో 15 years అవుతుంది. 15 years నుంచి 15 years జర్నీ నాది. సో దే లవ్ మై కంటెంట్. ఓకే. ఐ గివ్ మోర్ దాన్ మోటివేషన్ కంటే ఎక్కువ ఐ గివ్ సైన్స్. ఓకే. సో వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ప్రాపర్గా దొరుకుతాయి. ఓకే. దట్స్ వై ప్రాబ్లీ దే లవ్ టు సిట్ విత్ మీ. ఓకే. ఇప్పుడు మీరు మోటివేషనల్ స్పీకర్గా అవ్వడానికి ఏ ఇన్సిడెంట్ మిమ్మల్ని చేంజ్ చేసింది? అండ్ ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు మీరు? నేను ఫార్మసిస్ట్ని యాక్చువల్గా. ఓకే. నేను చదువుకుంది ఫార్మసీ, ఓకే. కర్ణాటకలో బీఫార్మసీ, దెన్ ఎంఫార్మసీ చేశాను. ఓకే. మాస్టర్స్ చేసేటప్పుడు బెంగళూరులో నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను. ఓకే. పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుందామని వెళ్ళాను. ఓకే. ఐ లవ్ పబ్లిక్ స్పీకింగ్. ఓకే. సో కంపెనీలో, కార్పొరేట్లో లీడర్షిప్ లెవెల్లో ఎదగాలి అంటే పబ్లిక్ స్పీకింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అది నేను నేర్చుకుందామని ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను. ఓకే. మరి ఆయనకి ఏం కనిపించిందో నాకు తెలియదు, కానీ ఆయన ఏమన్నారంటే పబ్లిక్ స్పీకింగ్ నేర్పిస్తా, ఓకే, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే ఫార్మసీ వదిలేసి కోచింగ్ ఇండస్ట్రీలోకి రా. ఓకే. టర్నింగ్ పాయింట్. బట్ నేను అది విన్నప్పుడు ఐ సెడ్, ఐ మీన్ ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంకొక సంవత్సరంలో నాకు జాబ్ వస్తుంది, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ కదా, అయిపోతుంది కదా. ఇక ఎంఫార్మసీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. మీరు ఇప్పుడు ఫీల్డ్ మారి కోచింగ్ అంటున్నారు, అసలు ఇదేంటో తెలీదు, ఎందుకు ఇదంతా? ఓకే. దెన్ నేను ఒక 1 year ఎక్స్పెరిమెంట్ చేశాను. ఓకే. అటు ఎంఫార్మసీ చేస్తూ ఇటు నేను కోచింగ్ ఇచ్చేవాడిని. ఆయన దగ్గర, ఆయన నాకు బాగా సపోర్ట్ చేశారు. ఆయన దగ్గర నేను ఒక 4.5 years పనిచేశాను. ఆయన పేరు అజిత్ కైకిని, మా గురువు గారు, బెంగళూరులో ఉంటారు. సో ఆ 1 yearలో ఐ లవ్డ్ దిస్. ఓకే. ఐ లవ్ దిస్. యాజ్ ఎ ఫార్మసిస్ట్గా ఐ నో హౌ మెడిసిన్ వర్క్స్. రైట్. కానీ నేను ఎప్పుడైతే ఫీల్డ్ ఏదైనా కానీ ఎప్పుడైతే ఆలోచనలని మార్చకుండా మందులు ఇవ్వటం మొదలుపెట్టారో అది నాకు నచ్చల. అదొక డిప్రెషన్ కావచ్చు, ఒక యాంగ్జైటీ కావచ్చు, ఇవన్నీ ఒక థాట్ ప్యాటర్న్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. వాటికి మందులు ఇవ్వటం నాకు అసలు నచ్చలేదు, నాకు అసలు నచ్చలేదు. అండ్ దట్ డజంట్ వర్క్అవుట్, టు బి ఫ్రాంక్ విత్ యూ. ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్తో నాకు బ్రేకప్ అయింది అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, పెళ్ళై పిల్లలు ఉన్నారు, టైటిల్స్ పెట్టకండి, కశ్యప్ గర్ల్ ఫ్రెండ్ అని. ఇప్పుడు సో నేను డిప్రెషన్లో ఉన్నా, నాకు ఒక మెడిసిన్ ఇస్తారు, అదో సెరటోనినో డోపమినో ఏదో ఎన్హాన్స్ చేస్తుంది, ఐ ఫీల్ గుడ్ టెంపరీలీ. ఇమ్మీడియట్గా నాకు ఒక ఇన్సిడెంట్, తనతో జరిగిన ఇన్సిడెంట్ గుర్తురాగానే మళ్ళీ డిప్రెషన్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇది థాట్ ప్యాటర్న్లో ఇష్యూ తప్ప ఫిజియాలజీలో ఇష్యూ కాదు. సో ఆ థాట్ ప్యాటర్న్స్లో ఉండే ఇష్యూస్ని మనం ఎందుకు డైరెక్ట్గా సాల్వ్ చెయ్యకూడదు? అక్కడ కోచింగ్ ఇండస్ట్రీలోకి రావడానికి దట్ వాస్ ద ఫస్ట్ టర్నింగ్ పాయింట్. ఓకే.
దెన్ మా గురువుగారి దగ్గర నేను ఒక 4.5 ఏళ్ళు నేను పనిచేశాను. Okay. ఆయన దగ్గర నేను పబ్లిక్ స్పీకింగ్ అదంతా నేర్చుకున్నాను. ఓకే. యాజ్ అ కోచ్గా మైండ్ సెట్ ఎలా ఉండాలి నేను నేర్చుకున్నాను. ఓకే. దెన్ నేను యూరోప్ వెళ్ళాను. యూరోప్లో ప్రాపర్ సైకాలజీ, సైకియాట్రీ అన్నీ నేర్చుకొని కొంతమంది సైంటిస్టుల దగ్గర ట్రైన్ అయ్యి ఓకే. అలా కోచింగ్ ఇండస్ట్రీలోకి రావటం జరిగింది. టు ఆన్సర్ ఇన్ వన్ లైన్, ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్. అట్లీస్ట్ బై మీ. నేనైతే ప్లాన్ చేసి రాలా. ఓకే. అంటే ఇప్పుడు ఫార్మసిస్ట్ నుంచి లైఫ్ కోచ్గా మారిపోయారు కదా సార్, ఎక్కడ హ్యాపీగా ఉన్నారు సార్ ఎక్కువగా? లైఫ్ కోచింగ్ డెఫినెట్లీ. ఓకే. కోచింగ్ డెఫినెట్లీ. అంటే ఇదే టర్నింగ్ పాయింట్ ఇంకా? ఓ మామూలు టర్నింగ్ పాయింట్ కాదు. ఓకే. యా. ఇక్కడ వచ్చిన నుంచి ఫుల్ హ్యాపీ ఇంకా? ఎస్. ఫార్మసీ కూడా నాకు ఇష్టమే. అది బై ఫోర్స్ నేను జాయిన్ అవ్వలేదు. ఓకే. నాకు హ్యూమన్ ఫిజియాలజీ అన్న ఫార్మకాలజీ అనే సబ్జెక్ట్ నాకు బాగా ఇష్టం. ఓకే. నేను కావాలనే నచ్చే నేను జాయిన్ అయ్యాను. ఐ Okay. డెంట్ హేట్ ఫార్మసీ, ఓకే. బట్ కంపేరేటివ్లీ ఫార్మసీ 95% అయితే ఇది 100% ఉంది. అంటే సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మీరు లైఫ్ కోచ్ కదా, మీకు కానీ హెడేక్ కానీ వచ్చినప్పుడు ఏమైనా మెడిసిన్స్ వేసుకుంటారు మీరు? నాట్ రియల్లీ అండి. అసలు వేసుకోరా? నాట్ రియల్లీ. Okay. అంటే అగైన్ ట్రిగర్ ఏంటి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఏదో రోజు అనారోగ్యం రాకుండా అయితే ఉండదు, ఎగ్జాక్ట్లీ. రైట్? బట్ ఎంతవరకు తీసుకోవటం మంచిది ఓకే. అనేది నేను రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ చూశాను, తెలుగులోనో హిందీలోనో నాకు గుర్తు రావట్లా. ఓకే. దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్ హౌ డోసేజ్ ఈజ్ ఇంక్రీజింగ్. స్టెప్ బై స్టెప్. ఒక 500 mg ట్యాబ్లెట్ బాడీలో పనిచేసేది ఒకప్పుడు, ఇప్పుడు ఆ 500 mg పనిచేయట్లా. మ్యాక్స్ స్టెప్. సో అది ఆ మందు ఏదైనా కానివ్వండి, రైట్ ఫ్రమ్ పారాసెటమాల్ నుంచి యాంటీబయోటిక్స్ వరకు. ఎగ్జాక్ట్లీ. సో హౌ మచ్ ఈజ్ ఇంపార్టెంట్ అనే అవేర్నెస్ ఉంటే సరిపోతుంది అనిపిస్తుంది నాకు. Okay. అంటే మెడిసిన్స్ ఆర్ బ్యాడ్ అని నేను అనట్లేదు. ఓకే. ఐ మీన్ ఫార్మసీ ఎంబీబీఎస్ చేసి డాక్టర్లు అయిన వాళ్ళందరూ ఏం పిచ్చోళ్ళేం కాదు, రైట్? కాకపోతే హౌ మచ్ ఫర్ వాట్, దేనికోసం ఎంత తీసుకుంటున్నాం అనేది కొంచెం ప్రతిదానికి మెడిసిన్ కరెక్ట్ కాదు. కొన్ని మన స్టేట్ ఆఫ్ మైండ్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మైగ్రేన్ ఉంది. మైగ్రేన్ ఈజ్ అగైన్ స్ట్రెస్ వల్ల ఎక్కువ ట్రిగర్ అవుతుంది. వన్ సైడ్ హెడేక్. నేను ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసుకుంటే అట్లీస్ట్ 80% నేను దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. అది యాంగ్జైటీ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, ఇటువంటి ఫిజియోలాజికల్ ఛాలెంజెస్ కావచ్చు. లేట్ నైట్ స్లీప్. నా స్కెడ్యూల్స్ అవన్నీ ప్రాపర్గా చూసుకోకుండా, నా ప్రాపర్ హ్యాబిట్స్ నేను ప్రాపర్గా ఫాలో అవ్వకుండా నా హెల్త్ నేను పాడు చేసుకుంటే, అండ్ ఇమోషనల్గా నేను హెల్తీగా లేకపోతే, ఐ ఫీల్ ఫిజికల్ హెల్త్ కంటే ఇమోషనల్ హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మెంటల్లీ. అంటే ఫిజికల్గా హెల్తీగా ఉండక్కర్లేదు అనట్లేదు, ఓకే. బట్ ఈ ఇమోషనల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ని చాలా డామినేట్ చేస్తుంది. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఓకే. సైకియాట్రీ, సైకాలజీలో హిప్నోసెడేషన్ అని ఒక ప్రొసీజర్ ఉంది. హిప్నోసెడేషన్. ఒక వ్యక్తి, ట్రూ స్టోరీ, ఒక వ్యక్తి, ఎగ్జాక్ట్గా నేమ్స్ నేను మెన్షన్ చేయలేకపోతున్నాను, ఆయనకి ఈ బోన్స్ రిలేటెడ్ ఆపరేషన్ ఒకటి జరగాలి. ఓకే. ఈ ఆపరేషన్స్ నార్మల్ ఆపరేషన్స్ లాగా కాదు, లిటరల్గా మషీన్స్ పెట్టి కోసి కొడుతుంటారు. హ్యాపెన్ 30-40 years ago ఈ ఇన్సిడెంట్. ఓకే. ఆయన ఎనస్థీషియా లేకుండా ఆపరేషన్ చేయించుకున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సార్? హిప్నాసిస్ ద్వారా. ఓకే. సో ఎనస్థీషియా ఇవ్వటాన్ని సెడేషన్ అంటాం మనం. ఎగ్జాక్ట్లీ. రైట్? ఆయన హిప్నాసిస్ వాడి తన అన్కాన్షియస్ అండ్ కాన్షియస్ మైండ్ మీద గ్రిప్ సాధించి, ఓకే, అంటే మైండ్కి, బ్రెయిన్కి ఏం చూపించాడంటే, నీకు పెయిన్కి గురయ్యే సందర్భం ఏం జరగట్లేదు, ఆర్ నీకు పెయిన్ లేదు. ఓకే. దెర్ ఇస్ అ ప్రాసెస్. అదేదో సరదాగా చేసేది, అబ్సల్యూట్లీ అదేదో సరదాగా చేసేది కాదు, అందరు ట్రై చేయకండి. ఓకే. సో ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు ఇస్తున్నా అంటే, ఒక వ్యక్తి తన మైండ్ని మేనేజ్ చెయ్యటం వల్ల ఓకే, లిటరల్గా ఫిజికల్ పెయిన్ని బైపాస్ చేయగలిగాడు అంటే మైండ్ ఎంత గొప్పది. అసలు అన్బిలీవబుల్. హిప్నోసెడేషన్ గురించి మీరు రీసెర్చ్ చేయండి. దాని తర్వాత చాలా కంట్రీస్లో హిప్నోసెడేషన్ని, ఎనస్థీషియా యూజ్ చేయకుండా హిప్నోసెడేషన్ అనే ప్రొసీజర్ని కొన్ని వేల మంది మీద చేశారు. ఓకే. ఇప్పటికీ ఉంది. ఓకే. ఇప్పటికీ ఉంది, చాలా చోట్ల ఇప్పటికీ ఉంది. అంటే ఎవ్రీ టైమ్ పాసిబుల్, ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ దట్ హిప్నో థెరపిస్ట్ ఆర్ హూ డస్ ఇట్. సో ఇన్ షార్ట్ నేను ఏం చెప్తున్నానంటే, మైండ్ ఈజ్ మచ్ పవర్ఫుల్ దెన్ ద బాడీ. మైండ్ 100లో రేటింగ్ ఇవ్వాలంటే 90% మైండ్, 10% బాడీ. అంటే ఇప్పుడు మైండ్ని మనం స్ట్రాంగ్గా పెట్టుకోవాలని అంటే ఎలాంటి యాక్టివిటీస్ పార్టిసిపేట్ అవ్వచ్చు? మైండ్ని స్ట్రాంగ్గా పెట్టుకోవాలి అంటే మనం ప్యాటర్న్స్ తెలవాలండి. మోటివేషన్ డజంట్ వర్కౌట్. ఓకే. అకార్డింగ్ టు మీ మోటివేషన్ ఈజ్ ద లీస్ట్ అండి. ఓకే. అసలు ఎందుకంటే
మోటివేషన్ ఒకప్పుడు గంటల్లో పనిచేసేది, అవును. కొన్ని రోజులు ఉండేది. అవును. మీరు మోటివేషన్ సెమినార్ అటెండ్ అయితే కొన్ని రోజులు ఉండేది, అవును. అది గంటల్లోకి పడిపోయింది. అవును. ఇప్పుడు నిమిషమే. ఓకే. అంటే ఒక 2 గంటల మోటివేషనల్ సెమినార్ అటెండ్ అయితే ఆ 2 గంటల్లోనే డిమోటివేట్ అవుతున్నాం. మళ్ళీ బయటికి వస్తే ఇంకో థాట్. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ మోటివేషన్ అండ్ కోచింగ్. ఓకే. కోచింగ్ ఏంటంటే సైంటిఫిక్ స్ట్రాటజీస్ నేర్పించాల్సి ఉంటుంది. ఓకే. దెర్ ఈస్ అ హ్యూజ్ డిఫరెన్స్. చాలా చోట్ల మోటివేషన్ అనే పేరుతో ఓన్లీ ఎక్సైట్ చేసి కమాన్ నీ వల్ల అవుతుంది అని చెప్పి పంపిస్తున్నారు తప్ప ఆ స్ట్రాటజీస్ నేర్పించట్లేదు. ప్యాటర్న్. నవ్వు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మోటివేషన్ మీకు ఇంటర్నెట్లో దొరుకుతుంది, బుక్స్ రూపంలో దొరుకుతుంది, చాట్ జీపీటీలో దొరుకుతుంది. యూ డోంట్ నీడ్ ఎ స్పీకర్ టు బి వెరీ ఫ్రాంక్ విత్ యూ. మనకెవరు కావాలంటే ఒక కోచ్ కావాలి. ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉండాలి. ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉండాలంటే దేర్ ఆర్ ప్రొసీజర్స్. ఓకే. రైట్. ఒక్కొక్క ఇమోషన్ ఒక్కొక్క రకంగా ట్రిగర్ అవుతుంది. ఓకే. చాలామంది ఇమోషన్స్ని నెగిటివ్ అండ్ పాజిటివ్ డివైడ్ చేసేస్తారు. బట్ ఇమోషన్స్ ఏంటంటే మనం ఇప్పుడు తెలుగులో ఎలా మాట్లాడుకుంటున్నామో మన బ్రెయిన్ మనతో మాట్లాడే భాష ఇమోషన్. అది భయం ద్వారా ఒకటి చెప్పాలనుకుంటుంది, బాధ ద్వారా ఒకటి చెప్పాలనుకుంటుంది, కోపం ద్వారా ఒకటి చెప్పాలనుకుంటుంది. ఆ ఇచ్చే మెసేజ్ మనం తీసుకొని ప్రాసెస్ చేయటం నేర్చుకుంటే, ఆ మెసేజ్ తీసుకుంటే లైఫ్ మెస్ అవ్వదు. అది ప్రాపర్గా చేయగలగాలి. ఓకే. అండ్ సార్ ఇప్పుడు చాలామంది యూత్లో కానీ బయట కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో జెన్జీ కిడ్స్ చాలామంది వితౌట్ గోల్ లైఫ్ అనేది నార్మల్గా ప్రాబబ్లీ వెళ్ళిపోతుంది కదా. వితౌట్ గోల్ అండ్ గోల్ లేకుంటే ఎలా ఉంటుంది, ఒక ఫిక్స్డ్ గోల్ పెట్టుకుంటే లైఫ్ అనేది ఎట్లా టర్న్ అవుతుంది? గోల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నేను గోల్కి ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే అది మన ఇన్నర్ అలారం. ఓకే. మనం లేవాలి అంటే, పొద్దున్నే లేవాలి అంటే మొబైల్లోనే ఎక్కడో చోట ఒక అలారం పెట్టుకుంటాం. రైట్. ఎవరికైతే దమ్మున్న గోల్ ఉంటుందో, జస్ట్ గోల్ కాదు, ఓకే, ఆ గోల్లో దమ్ము ఉండాలి. ఓకే. ఆ దమ్మున్న గోల్ ఉన్న వ్యక్తి వాడిని ఎవరు లేపక్కల్లా వాడంతటి వాడు మోటివేట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి పనులు చేయగలడు. సో గోల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. అయితే హ్యావింగ్ సెడ్ దాట్, ఇక్కడ ఓన్లీ జెన్జీఏ అని కాదు, ఓకే, ఓన్లీ జెన్జీఏ అని కాదు, ఏ జనరేషన్ అయినా కానీ, ఓకే, ఐ విల్ గివ్ యూ స్టాట్స్. 10 మంది గోల్ పెట్టుకుంటే ఓకే, దాంట్లో 8 మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే గోల్ పెట్టుకున్నారు. అది వాళ్ళ రియల్ గోల్ కాదు. ఇన్ఫ్లుయెన్స్ అంటే నలుగురిని చూసి పెట్టుకున్న గోల్. ఇంకా వాడు బాగున్నాడు కాబట్టి వాడి గోల్ నేను పెట్టుకున్నా. ఇది ఇప్పుడు ఒక వ్యక్తికి దీని వల్ల బాగా డబ్బులు వచ్చినాయి, లేకపోతే నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది, లేకపోతే ఇంకేదో వచ్చింది, సో నేను అది చేస్తా. కాపీ పేస్ట్. కాపీ పేస్ట్ చేసినా నా దృష్టిలో ఇబ్బంది లేదు. ఓకే. నేనేమంటున్నానంటే ఇట్ షుడ్ మ్యాచ్ విత్ యువర్ పర్సనాలిటీ. ఓకే. మనకి 7 ఇంటెలిజెన్సెస్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే. ఇప్పుడు దాన్ని మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అంటాం. ఆ 7 కాదు 8 ఉన్నాయి అంటున్నారు ఇప్పుడు. ఓకే. అంటే అవి మన ఇన్బోర్న్ టాలెంట్స్ అనమాట. ఓకే. రైట్. ఆ టాలెంట్స్ ప్రకారం గోల్ని గనక సింక్ చేసుకోగలిగితే, ఓకే, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ఏ పనైనా చేయగలం. ఓకే. ఒక మ్యాంగో సీడ్ నుంచి మ్యాంగోనే వస్తుంది, రైట్, రైట్, కానీ హ్యూమన్ సీడ్ నుంచి ఏదైనా రాగలదు. మనకు ఆ కెపాసిటీ ఉంది. హవెవర్ మన పర్సనాలిటీతో, మన ఇంటెలిజెన్సెస్తో, మన టాలెంట్తో సింక్ అయ్యి మనం గోల్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. DMIT అని ఒక అద్భుతమైన టూల్ ఉంది. ఓకే. ఒక టెస్ట్ అనమాట. మీరు మీ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని అది మీ టాలెంట్స్ ఏంటి అనేది వాళ్ళు చెప్తారు. ఓకే. దట్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇండియాలోనే కాదు, త్రూఅవుట్ వరల్డ్ ఉంది. ఫింగర్ ప్రింట్స్తో మీ ఇంటెలిజెన్సెస్ ఏంటి అనేది చెప్తారు. మీ టాలెంట్ ఏంటి అంటే వాట్ ఈజ్ యువర్ మెటీరియల్, దానికి తగ్గట్టుగా మీరు కెరియర్ని సెట్ చేసుకోవచ్చు. ఓకే. అంటే మనకు కన్ఫ్యూజన్లో ఉంటే ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. నేను DMIT ఇండియాలోకి వచ్చిన కొత్తలో, నేను బెంగళూరులో ఉన్న రోజుల్లో నా దగ్గరకి కొంతమంది వచ్చారు. ఓకే. నాకు అసలు దాని గురించి అప్పట్లో తెలియదు. ఓకే. నేను ఆల్రెడీ అప్పటికే కోచింగ్ ఇండస్ట్రీలో ఉండి ఒక 4 ఏళ్ళు అవుతుంది. ఓకే. బై చాయిస్ నేను కోచింగ్ ఇండస్ట్రీలోకి వచ్చాను. ఓకే. DMITలో ఎగ్జాక్ట్గా ఎస్ యువర్ హైయెస్ట్ స్కిల్ ఆర్ టాలెంట్ ఈజ్ ఇన్ టు కోచింగ్ ఓకే అనేది చాలా క్లియర్గా తెలిసింది అక్కడ. ఓకే. అంటే నేనేమంటున్నానంటే, మీరు గోల్ గురించి అంటున్నారు కాబట్టి, ఒకటి మీరు పెట్టుకునే గోల్ ఏదో ఇన్ఫ్లుయెన్స్ అయి పెట్టుకుంటే వర్కౌట్ అవ్వదండి. ఐ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. నాకు ఒకరోజు ఒక అమ్మాయి ఫోన్ చేసి, కశ్యప్ మీరు ఒక ప్రోగ్రాంలో యూ షుడ్ ఫాలో యువర్ ప్యాషన్ అన్నారు, చెప్పినంత ఈజీ కాదు. నేనన్నా యూ షుడ్ ఫాలో యువర్ ప్యాషన్ అండి, కానీ ఈజీ అని నేనైతే చెప్పట్లా.
కాదు, ఓకే మీ ప్యాషన్ ఏంటి? కశ్యప్ నేను డాన్సర్ అవ్వాలనుకుంటున్నా. అవ్వండి, ఎవడు ఆపుతున్నాడు మిమ్మల్ని? సో ఆవిడందే లేదు బాలీవుడ్లోకి ఎంటర్ అవ్వడం చాలా కష్టం. నేనన్నా 1 minute, మీ గోల్ డాన్సింగా బాలీవుడ్లోకి ఎంటర్ అవటమా? దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే. కాదు కశ్యప్, బాలీవుడ్లోకి ఎంటర్ అవ్వకపోతే నాకు ప్రాపర్ రికగ్నిషన్ రాదు. ఐ సెడ్ 1 minute, మీ గోల్ డాన్సర్ అవ్వటం కాదు, విచ్ ఈస్ నాట్ రాంగ్, విచ్ ఈస్ నాట్ రాంగ్. కానీ మీ మైండ్ ఏం చేసిందంటే నాకు ఈ రికగ్నిషన్ కావాలి అంటే నాలో ఉన్న స్కిల్ ఏంటి? డాన్స్ ఒకటి ఉపయోగపడుతుంది. నేనన్నా యాజ్ అ డాన్సర్గా మీరు దట్స్ యువర్ ప్యూరెస్ట్ గోల్ అనుకుంటే డాన్సర్ అవ్వండి, డాన్సింగ్ నేర్పించండి. నేనన్నా కొన్ని వేల మందిని నేను మీకు పరిచయం చేస్తాను. డాన్సింగ్ ఇండస్ట్రీలో ఉండి యాజ్ అ కెరియర్గా ఒక రేంజ్లో ఎదిగిన వాళ్ళని కొన్ని వేల మందిని నేను పరిచయం చేస్తాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ద డాన్స్. ఓకే. కానీ మీ గోల్ ఏంటంటే ఓన్లీ అక్కడ ఆ గోల్లో తేడా తెలుస్తుందా? ఆ గోల్ రీచ్ అవ్వడం చాలా కష్టం, ఎందుకంటే ఆ గోల్లో ప్యూరిటీ అండ్ క్లారిటీ లేదు. సో నేనేమంటానంటే మీరు పెట్టుకునే గోల్ నలుగురిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయి పెట్టుకోవటం కాదు. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ప్రాపర్ క్లారిటీ కావాలి. దీనికి 2 ఆప్షన్స్. ఒకటి మీరు ఎక్స్పెరిమెంట్స్ చేయటం, విచ్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఓకే. నేను చేసింది అదే. నేను ఎంఫార్మసీ అయిపోయిన తర్వాత నా గోల్ ఏంటో తెలిసింది. ఎన్ని ఇయర్స్ పట్టింది సార్? ఎంఫార్మసీ అంటే ఐ డిడ్ 22 years. 21లో నేను ఎంఫార్మసీలో ఉన్నాను. ఓకే. దెన్ ఐ స్టార్టెడ్ కోచింగ్ ఎట్ 22. లేదా నవ్ వీ హ్యావ్ టూల్స్, DMIT అంటారా, వగేరా చాలా ఉన్నాయి. ఓకే. అది యూజ్ చేయొచ్చు. సో గోల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, నెంబర్ 1. నెంబర్ 2, హ్యావింగ్ సెడ్ దట్ ఆ గోల్ పెట్టుకోవటం చాలా ఈజీ. ఓకే. గోల్ పెట్టుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ మీరు ఎక్కడైనా ఏ మోటివేషన్ ప్రోగ్రామ్ అయినా చూడండి, గోల్ సెట్టింగ్ మీద ఉంటుంది, గోల్ అచీవింగ్ మీద ఉండదు. ఐ మీన్ అదో పెద్ద నాన్ సెన్స్ అది. మీరేమన్నారండి? పెట్టుకోవడం చాలా ఈజీ అండి. ఓకే. ఇప్పుడు December 31 ఎంతమంది గోల్స్ పెట్టుకుంటున్నారు? ఆల్మోస్ట్ పీకుదాం లాగుదాం అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారుగా. January 1st జస్ట్ 24 hours కూడా కదా, 12 hours మోటివేషన్ అప్పుడు ఉండదు, ఇంకా ఎగిరిపోయిందిగా. మరి 100 మంది గోల్ పెట్టుకుంటే స్టాట్స్ ఏం చెప్తుందంటే 100 మంది గోల్ పెట్టుకుంటే దాంట్లో 30 నుంచి 35 మంది స్టార్ట్ చేస్తున్నారు. స్టార్టింగ్ వరకు కూడా చాలా మంది, అంటే 65 నుంచి 70 మంది ఎగిరిపోయారు. ఈ స్టార్ట్ చేసిన 30-35 మందిలో లాస్ట్ మిగిలింది ఎంతమంది అయ్యా, రీచ్ అయింది ఎంతమంది అయ్యా అంటే 5-6. 5%. మిగతా 95 మంది ఏమంటున్నారంటే ఈ 5 చూసి అదృష్టవంతులు రా అంటున్నారు. కాదు, వాళ్ళు నిలబడ్డారు. ఇప్పుడు ఒక కారు, మీ దగ్గర ఎంత పెద్ద కారు ఉన్నా స్టార్ట్ అవ్వాలంటే ఒక కీ కావాలి. దాన్ని నేను ఇన్స్పిరేషన్ అంటున్నాను. ఓకే. రైట్. ఈ 30-35 మందికి ఇన్స్పిరేషన్ ఉంది. నా కార్ స్టార్ట్ అయింది, పెట్రోల్ అయిపోతుంది, ఆ పెట్రోల్ని నేను మోటివేషన్ అంటున్నాను. ఓకే. ఈ 2 బయట నుంచి వచ్చినా లోపల నుంచి వచ్చినా ఎప్పుడు మనం ఫిల్ చేసుకోగలం అంటే మన గోల్లో దమ్మున్నప్పుడు, స్ట్రాంగ్నెస్. ఆ గోల్ యొక్క పర్పస్ మనల్ని మోటివేట్ చేయగలగాలి. కానీ గోల్ యొక్క అవుట్కమ్ మోటివేట్ చేస్తుంది. ఓకే. అంటే నేను ఈ గోల్ అచీవ్ చేస్తే నాకు ఇంత డబ్బు వస్తుంది, నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, వగేరా, నేను వాటిని తప్పనట్లా. ఓకే. కానీ అదే మీ మోటివేషన్ అయితే అప్పుడు పర్పస్ చాలా డైల్యూటెడ్గా ఉన్నట్లే. ఒకటి గోలా, ఒకటి మనీయా, ఒకటి ఫేమా, గోల్, ఫ్యాషన్, 2 different కదా సార్? 2 different. ఎస్. ఓకే. సైమన్ సినిక్ అని వన్ లీడర్షిప్ కోచ్, నేను ఆయన దగ్గర చాలా లీడర్షిప్ లెసన్స్ నేర్చుకున్నాను. ఓకే. ఆయన ఒక మాట అంటారు. ఆయన అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు కార్ ఎందుకు కొనుక్కుంటారు? కార్ ఎందుకు కొనుక్కుంటాం మనం? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి కొనుక్కుంటాం, తిరగడానికి కదా, ఆర్ కంఫర్ట్ వగేరా. ఆయన అన్నారు, ఓన్లీ పెట్రోల్ కొట్టించుకోవడానికే కారు కొనుక్కుంటావా? లేదు కదా. ఆయన అన్నారు, ఓన్లీ డబ్బుల కోసం గోల్ పెట్టుకోవటం, ఓన్లీ నేమ్ అండ్ ఫేమ్ కోసం గోల్ పెట్టుకోవటం, పెట్రోల్ కొట్టించుకోవడానికి మాత్రమే కారు కొనుక్కోవటం లాంటిది. అది తప్పనట్లా. బట్ దట్స్ అ సెకండరీ ఆర్ థర్డ్ లెవెల్ పర్పస్ అయి ఉండాలి. అంటే నేనేమంటున్నానంటే మన గోల్ యొక్క హయ్యర్ పర్పస్తో మనం కనెక్ట్ అవుతాయి. ఓకే. హయ్యర్ పర్పస్తో కనుక కనెక్ట్ అవుతే అప్పుడు అది మనల్ని మోటివేట్ చేస్తుంది. సో జెన్జీ అయినా ఇంకెవరైనా అండి, అది ఏ జనరేషన్ అయినా కానీ గోల్ యొక్క పర్పస్తో మీరు కనెక్ట్ అవ్వండి. జస్ట్ పర్సు కోసం పనిచేయద్దు, అది ఇంపార్టెంట్, నేను కాదనట్లా. దట్ షుడ్ బి యువర్ సెకండరీ ప్రిఫరెన్స్. అంటే మనం గోల్లో మనం ఫిక్స్డ్కి వెళ్తే ఆటోమేటికల్లీ మనీ వస్తాయి కదా సార్? డెఫినెట్గా వస్తాయి. ఎండ్ ఆఫ్ ది పాయింట్ నువ్వు సక్సెస్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ ఫాలోస్.
మీరు మీరు చేస్తున్న క్రాఫ్ట్ ఏదైనా కానివ్వండి, ఓకే. అది ఏ పనైనా కానివ్వండి, అది గనక బెస్ట్ ఇవ్వగలిగితే, అవుట్పుట్ గనక మీరు బెస్ట్ ఇవ్వగలిగితే, మీరిచ్చే అవుట్పుట్ మీ క్లయింట్స్ యొక్క పెయిన్ని ప్రాపర్గా సాల్వ్ చేయగలిగితే, బిలీవ్ మీ, మనీ అడగాల్సిన అవసరం ఉండదు, డిమాండ్ చేయొచ్చు. ఆ సక్సెస్ని మనీ వేలో క్యాలిక్యులేట్ చేస్తారు. ఇట్స్ కాల్డ్ ఇన్కమ్. ఎస్. ఇన్కమ్ని ఓన్లీ సక్సెస్ కింద, అఫ్ కోర్స్ దట్స్ వన్ ఆఫ్ ద మెజర్మెంట్. ఎగ్జాక్ట్లీ. అంటే ఓకే, వీడు సక్సెస్ అయ్యాడు అని అర్థం ఏంటి? సంపాదిస్తే సక్సెస్ అయినట్టు ప్రజెంట్ డేస్లో. నేను దాన్ని తప్పు అనను, బట్ దట్ షుడ్ నాట్ బి ద ఓన్లీ థింగ్. ఓకే. దట్ షుడ్ నాట్ బి ద ఓన్లీ థింగ్. ఆ హయ్యర్ పర్పస్ అనేది ఉండాలి. ఇప్పుడు చాలామంది కొంతమంది 20 ఇయర్స్లో సక్సెస్ అవుతున్నారు, కొంతమంది 30 క్రాస్ అయినా కానీ ఇంకా సక్సెస్ అవ్వట్లేదు. అంటే సక్సెస్ రావడానికి పర్టికులర్ టైం అట్లా ఏమైనా ఉంటుంది అసలు? నేనంటే అట్లీస్ట్ ఒక 5 to 7 years. 5 to 7 years. మీరు ఏ ఫీల్డ్లో అయితే ఉంటారో దాన్ని నేను జెస్టేషన్ పీరియడ్ అంటాను. ఓకే. అంటే ఒక శిశువు పుట్టాలి అంటే 9 నెలలు ప్రాసెస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. 3వ నెలలోనే అంటే కుదరదు. ఓకే. ఇప్పుడు చాలా మంది అదే అవుతున్నారు. అన్రియలిస్టిక్ హై స్టాండర్డ్స్ అంటాం మేము. ఓకే. ఓవర్ ఎక్స్పెక్టేషన్. అవేంటంటే ఇవాళ విత్తనం వేస్తే రేపు చెట్టు కాదు, ఫ్రూట్స్ వచ్చి అమ్మేసి అయిపోవాలి మొత్తం. దట్స్ ద ప్రాబ్లం. నేనేమంటానంటే ఒక 5 to 7 years ఇట్ టేక్స్ టైం. డ్రీమ్ లెవెల్ సక్సెస్. ఎస్, 5 to 7 years మినిమమ్ ఐఎమ్ సేయింగ్. హ్యావింగ్ సెడ్ దట్, 5 to 7 years ఎలా మీరు చెయ్యాల్సినంత చేస్తే, ఎఫర్ట్స్, ఏ రైట్ ఎఫర్ట్స్ పెట్టాలి, ఆ రైట్ ఎఫర్ట్స్ కూడా పెట్టాల్సినంత పెట్టాలి. ఓకే. అలా చేస్తే 5 to 7 years ఈజ్ అ మినిమం టైం. ఓవర్ నైట్ కావాలి అనుకుంటే మాత్రం వర్కౌట్ అయితే అవ్వదు. ఓకే. ఓవర్ నైట్ నేమ్ ఫేమ్ వస్తుందేమో, డబ్బులు వస్తాయేమో, కానీ సక్సెస్ రాదు. వచ్చినా అది లాంగ్ టర్మ్లో నిలబడాలి. మా గురువుగారు నాకు ఎప్పుడు అంటుండేవాళ్ళు, కశ్యప్ లంబే రేస్కా గోడా బనో. అంటే రేసు గుర్రాలు మిగతా గుర్రాలకి రేసు గుర్రాలకి తేడా ఏంటంటే అవి అలసిపోకుండా ఉరగలవు. దే ఆర్ ట్రైన్డ్ లైక్ దట్. అంటే కశ్యప్ నువ్వు ఒక కోచ్ అయితే ఏదో ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు వెలిగి ఆగిపోకూడదు. నీ జీవితాంతం నువ్వు కోచింగ్ ఇండస్ట్రీలో ఉండాలి. అలా ఉండాలి అంటే దాంట్లో డెప్త్ నువ్వు నేర్చుకోవాలి. అప్డేట్స్ కూడా ఫాలో అవుతుండాలి. ఎస్, అది నేర్చుకొని సక్సెస్ రావటం డిలే అవ్వచ్చు, బట్ ఇట్స్ ఓకే. డిలే అయ్యిందని చెప్పి వదిలేయొద్దు. నాతో పాటు దగ్గర 14-15 మంది కోచింగ్ అన్నీ వదిలేసిన అలాగా కోచింగ్ ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆ 14-15 మందిలో అట్లీస్ట్ ఒక 5-6 ఉన్నారు. వాళ్ళు నాకంటే 10 times టాలెంటెడ్ అండి. 10 times టాలెంటెడ్. నేను వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను. అలాగే ఎలా ఆలోచించగలుగుతున్నావు నువ్వు ఇలా, నాకు రావట్లేదే అనుకునేవాని. బట్ వాళ్ళెవరూ ఇవాళ కోచింగ్ ఇండస్ట్రీలో లేరు. నాకు చాలా బాధేస్తుంది. స్కిప్ అయిపోయారు. ఎందుకు అంటే సక్సెస్ డిలే అయిందని చెప్పి వదిలేసి. ఇన్స్టెంట్ సక్సెస్. నేను ఒక 3 సంవత్సరాలు కష్టపడ్డా, సక్సెస్ రాలేదు. ఓకే, ఇంకొక సంవత్సరం ఎందుకు కష్టపడకూడదు? నా దృష్టిలో డివోర్స్ ఇవ్వకూడని రిలేషన్షిప్ ఏమన్నా ఉందంటే అది మీ గోలే. మధ్యలో స్కిప్ అవ్వదు. దానికి అసలు వన్స్ మీరు గోల్ ఫిక్స్ అయిన తర్వాత, ప్రాపర్ గోల్ అయితే, టర్మ్స్ అండ్ కండిషన్స్, రైట్, గోల్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా కానివ్వండి, కింద మీద పడండి, ఏదైనా అవ్వని, ఎన్ని దెబ్బలు తగిలినా అవసరమైతే ఒక 1 వారం రోజులు కూర్చొని ఏడవండి, ఆ దెబ్బలకు గాయాలకి మందులు రాసుకోండి, 1 నెల రోజులు డిప్రెస్ అవుతారా అవ్వండి, బట్ ఫైనల్గా బౌన్స్ బ్యాక్, సెకండ్ ఇన్నింగ్స్ కమ్ బ్యాక్, గోల్ రీచ్ అవ్వాల్సిందే. అబ్సల్యూట్లీ. ఇంకొక ఆప్షన్ ఉండకూడదు ఇంకా. ఓకే. ఇప్పుడు ఫెయిల్యూర్ని ఎట్లా తీసుకోవాలి సార్? ఫెయిల్యూర్ని అందరు కొంతమంది సూసైడ్ వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు, ఇంకా ఒకసారి ఫెయిల్యూర్ రాగానే స్కిప్ అయిపోతారు, ఇంకో ఫీల్డ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఫెయిల్యూర్ని ఎట్లా మనం ఓవర్కమ్ చేయాలి? ఫెయిల్యూర్ రాగానే సూసైడ్ లేకపోతే ఫీల్డ్ చేంజ్ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే గోల్ సెట్టింగ్లో తప్పు ఉంది. ఓకే. ఇందాక నేను చెప్పిన పాయింట్స్ ఇక్కడ వర్తిస్తాయి. అంటే నాకు ఇమ్మీడియట్గా రావాలని, లేకపోతే నాతో పాటు ఇంకొకటికి వచ్చింది నాకు రాలేదని కంపారిజన్, దానివల్ల. సో ఆ రెండింటికి ఆన్సర్ అయితే హయ్యర్ పర్పస్ ఉంటే ఇబ్బంది ఉండదు. సెకండ్, ఫెయిల్యూర్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి చాలా సెంటెన్స్లు విన్నాం. ఫెయిల్యూర్ గురించి బొచ్చెడు కొటేషన్స్ వచ్చినాయి. ఏంటి, ఫెయిల్యూర్ స్టెప్పింగ్ స్టోన్స్ అని వగేరా 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 వగేరా, కదా. అయితే వినటానికి చాలా బాగుంటాయి.
బట్ రియాలిటీలో ఇప్పుడు ఒక బిజినెస్ ఉందండి, ఒక బిజినెస్ ఓనర్ ఫెయిల్ అయితే ఓ 10 కోట్లు నష్టం వచ్చింది, ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ అని చెప్పుకోగలడా? అంత ఈజీయా? అసలు కాదు కదా, లైఫ్లో పోతాయి కదా, అంత ఈజీ కాదు కదా. సో ఫెయిల్యూర్ని నేనేమంటానంటే ఇమోషనల్గా కాదు, ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఓకే. చాలామంది ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదంటే ఫెయిల్ అయితే ఓన్లీ మోటివేషన్ చేసుకుంటున్నారు. ఓకే కమాన్ నేను చేయగలను, నేను మళ్ళీ చేయాలి, ఫెయిల్యూర్ అద్ది ఇద్ది. కానీ గమనించాల్సింది ఏంటంటే ప్యాటర్న్స్ గమనించాలి. ఓకే. నేను ఎందుకు ఫెయిల్ అయ్యా, ఓకే, నేను చేయాల్సిన వాటిల్లో ఏ తప్పులు జరిగినాయి, ఆ ప్యాటర్న్ రికగ్నిషన్ కనుక చేసుకుంటే ఫెయిల్యూర్స్ రిపీట్ అవ్వవు. ఓకే. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్పెషల్లీ లాంగ్ టర్మ్లో సక్సెస్ కావాలి, ఎక్కువ కాలం సస్టైన్ అవ్వాలి అంటే ఫెయిల్యూర్స్ని ఓన్లీ మోటివేషనల్ కొటేషన్స్ చూసి వదిలేకండి, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఎందుకంటే వెన్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్, డబ్బులు ఉన్నప్పుడు ఫెయిల్యూర్ మీద మోటివేషన్ వర్కౌట్ అవుతుంది అక్కడ ప్రాక్టికల్. ఎందుకంటే బిజినెస్లు ఎగిరిపోతాయి, కొన్ని వందల ఫ్యామిలీస్ ఎగిరిపోతాయి. ఒక లీడర్ ఫెయిల్ అయితే ఆ లీడర్తో ఆగదు, అది ఆ హోల్ టీమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఫాలోవర్స్ పైన. అబ్సల్యూట్లీ. సో నేనేమంటా అంటే రికగ్నైజ్ యువర్ ఫెయిల్యూర్ ప్యాటర్న్స్. 2 ప్యాటర్న్స్ బాగా రికగ్నైజ్ చేయాలి. ఒకటి ఫెయిల్యూర్ ప్యాటర్న్, ఇంకొకటి గ్రోత్ ప్యాటర్న్. మీరు ఏం చేయటం వల్ల గ్రోత్ వస్తుంది, ఎలా ఆలోచించటం వల్ల గ్రోత్ వస్తుంది, ఏం చేయటం వల్ల ఫెయిల్ అవుతున్నారు, ఎలా ఆలోచించటం వల్ల ఫెయిల్ అవుతున్నారు, ఈ 2 ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేయగలగాలి. అలా చేస్తే ఏమవుతుందంటే ఫెయిల్యూర్స్ రిపీట్ అవ్వవు. ఎప్పుడైతే ఫెయిల్యూర్స్ రిపీట్ అవ్వవో మనకి మోటివేషన్తో పని ఉండదు అసలు. ఓకే. మనకు మోటివేషన్తో పని ఉండదు, అప్పుడు ఆ హయ్యర్ ఎంతూజియాజంతో మనం పనిచేస్తాం. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చాలామంది న్యూక్లియర్ ఫ్యామిలీస్, అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీకి టైం ఇవ్వరు, అండ్ వర్క్ రిలేటెడ్గా బిజీ అయిపోతూ ఉంటారు. ఎవరి లైఫ్లో అయినా సరే ఫ్యామిలీస్ ఎంత ఇంపార్టెంట్, ఫ్యామిలీ వల్ల మనకు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఎలా చూడొచ్చు సార్? ఓన్లీ డిసడ్వాంటేజెసే హైలైట్ చేయటం జరుగుతుంది ఈ మధ్య ప్రజెంట్. అదొక ఫ్యామిలీ అయినా కానివ్వండి, ఒక ఒకప్పుడు రిలేషన్షిప్ అయినా కానీ, ఎఫెక్టివ్ అండ్ ఎఫెక్షన్ అనేది ప్రజెంట్ జనరేషన్లో అసలు కనిపించట్లేదు. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ వన్ సింగిల్ నాన్ సెన్స్. ఏంటో తెలుసా, ఆ పదం ఏంటో తెలుసా? ఫ్రీడమ్, ఇండిపెండెన్స్. ఓకే. నాకు నచ్చినట్టే నేను అడవిలో పోయి ఉండు, ఒక్కడివే ఉంటావు. నేనెక్కడా కాంప్రమైజ్ అవ్వను, నేనెక్కడా అడ్జస్ట్ అవ్వను, ఇది వర్కౌట్ అవ్వదండి. ఓకే. ఒక రిలేషన్షిప్ నిలబడాలి, ఒక ఫ్యామిలీ నిలబడాలి అంటే ఇండిపెండెన్స్ మీద నిలబడదు, ఇంటర్ డిపెండెన్స్ మీద నిలబడుతుంది. ఓకే. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, హస్బెండ్లో కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి, హస్బెండ్లో కొన్ని వీక్నెస్లు ఉంటాయి. హస్బెండ్ యొక్క వీక్నెస్ వైఫ్ తన స్ట్రెంగ్త్తో సపోర్ట్ చేయాలి, వైఫ్లో ఉండే వీక్నెస్ని హస్బెండ్ తన స్ట్రెంగ్త్తో సపోర్ట్ చేయాలి. దీన్ని చాలామంది కాంప్రమైజ్ అంటున్నారు. ఈగో. అబ్సల్యూట్లీ. ఈ ఈగో వచ్చేసి మేము కాంప్రమైజ్ అయిపోతున్నాం. కాంప్రమైజ్కి రియల్ మీనింగ్ ఏంటంటే, కాంప్రమైజ్ అనే పదాన్ని మీరు డివైడ్ చేస్తే కమ్ అండ్ ప్రామిస్ టు ఈచ్ అదర్. కమ్ అండ్ ప్రామిస్ టు ఈచ్ అదర్. ఏం ప్రామిస్ చేసుకుంటాం? బాస్ నువ్వు పడిపోయినప్పుడు నేను నీకు సపోర్ట్ చేస్తాను, నేను పడిపోయినప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేయి. కాంప్రమైజ్. లెట్స్ రెస్పెక్ట్ అండ్ యాక్సెప్ట్ ఈచ్ అదర్. అది ప్రాపర్ కాంప్రమైజింగ్ అండి. అది నేర్పియట్లా. ఓకే. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. ఫ్రీడమ్. ఫ్రీడమ్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ సొసైటీకి చాలా హార్మ్ చేస్తుంది. ఈ మధ్య ఈ పర్స్పెక్టివ్ చాలా ఎక్కువైపోయింది. ఎవడు పడితే వాడు మైక్ తీసుకొని ఏది పడితే చెప్తున్నాడు, నీకు ఇష్టం వచ్చినట్టుండు, ఇది నీ ఇష్టం. ఇంకా నీ ఇష్టం అంటే తాగి తందనాలు ఆడితే ఓకేనా? రెస్పాన్సిబిలిటీస్ కదా. సొసైటీ ఒకటి ఉంటుంది కదా, సొసైటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మోటివేషన్ అనే పేరుతో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే సొసైటీ ఏమన్నా పట్టించుకోవద్దు, వర్కౌట్ అవ్వదు. సొసైటీ ఈజ్ ఇంపార్టెంట్ అండి. నేనేమన్నానంటే ఏ సొసైటీని చూస్ చేసుకుంటున్నావు నువ్వు? నీకు సపోర్ట్ చేసే సొసైటీ ఉంటుంది, నీకు సపోర్ట్ చేయని సొసైటీ ఉంటుంది. ఓకే. ఎంకరేజ్. నా గోల్ నలుగురికి నచ్చట్లేదు అంటే నేను వదిలేయక్కర్లేదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గోల్ ఏంటి? ఓకే. ఇజ్ ఇట్ ఫర్ ఎ హయ్యర్ గుడ్? ఓన్లీ నా కోసమేనా? నాకు ఇష్టం వచ్చినట్టు నేను తిరగటం ఒక్కటే నా గోల్, ఇంకో గోల్ లేదా? సొసైటీని కూడా కదా. దట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు ఫ్యామిలీస్ అండ్ రిలేషన్షిప్స్ రోజు డే బై డే పడిపోతున్నాయి? ఫస్ట్ కారణం ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం సక్సెస్ అయినా కూడా మనం సొసైటీనే రికగ్నైజ్ చేయాలి కదా. అబ్సల్యూట్లీ. చాలా బాగా చెప్పారు.
Yes. మనం ఏ స్టేజ్లో ఉన్నా సరే ఎస్ సొసైటీ యాక్సెప్ట్ చేస్తే యూ కెన్ ఫీల్ టూ మచ్ హై. ఎస్ ఎస్ అండి. నేనేమంటానంటే యాక్సెప్ట్ చేసే సొసైటీ ఎప్పుడూ ఉంటుంది. డిక్రీజ్ చేస్తుంది. బాగా చెప్పారు. నెంబర్ 2, మీరు ఎంత ఎత్తుకు ఎదగండి, అంటే మీ దృష్టిలో అది హైయెస్ట్ అనుకోండి, ఓకే ఒక అచీవ్మెంట్ దట్ ఈస్ ద పీక్ అనుకోండి, దానికి 10 రెట్లు ఎదిగినా రైట్, మీ అచీవ్మెంట్స్ని యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఉంటారు, మీ అచీవ్మెంట్స్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే అది ఎప్పటికీ ఉంటారు. మీరు ఏ ఫీల్డ్లో అయినా తీసుకోండి, అది స్పోర్ట్స్ దగ్గర నుంచి సినిమా దగ్గర నుంచి ఏ ఇండస్ట్రీ తీసుకున్నా ఎవరెవరైతే గాడ్ ఫాదర్స్ ఉన్నారో వాళ్ళని క్రిటిసైజ్ చేసేవాళ్ళు లేరా? టెండూల్కర్ బ్యాటింగ్ స్టైల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు లేరా? చాలా మంది ఆయన్ని గాడ్ ఆఫ్ క్రికెట్ అంటున్నారు, భారత రత్న అంటున్నాం. స్వామి వివేకానందని తిట్టిన వాళ్ళు లేరా? ఉన్నారు. నెగిటివిటీ ఎక్కడైనా ఉంటుంది కదా. సో నేనేమన్నానంటే ఆ సొసైటీ ఎనీవే ఎప్పుడూ ఉంటుంది, దాన్ని పట్టించుకో. దాన్ని పట్టించుకొని చేయగలిగింది ఏం లేదు. ఓకే నెగిటివిటీని పక్కన పెట్టేసేయాలి, అది పట్టించుకొని ఏం చేయలేము అసలు. ఓకే చాలా మంది ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే నన్ను చాలా మంది ఏం అడుగుతుంటారంటే కశ్యప్ బాగానే ఉంటుంది, మాకంతా మోటివేషన్ ఎంతూజియాజం బాగానే ఉంటుంది, కానీ కొంతమంది కొన్ని మాటలు అంటే మేము తీసుకోలేము. నేనేమంటానంటే వాళ్ళ జడ్జిమెంట్స్ని మనం అసలు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? దే ఆర్ నాట్ యాక్చువల్ జడ్జెస్. అబ్సల్యూట్. ఇప్పుడు నన్ను ఒకళ్ళు కోచింగ్లో జడ్జి చేయాలి అంటే వాళ్ళకి కోచింగ్ గురించి తెలిసి ఉండాలిగా. ఎస్ ఆర్ నో? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎస్ ఆర్ నో? కోచింగ్ అంటే ఏంటో తెలవాలి, కోచింగ్లో ఉన్న న్యూయాన్సెస్ తెలవాలి. అవి తెలిసి కశ్యప్ యు ఆర్ నాట్ అ గుడ్ కోచ్ అన్నా కానీ నేను ఫస్ట్ ఆలోచించాలి నా జర్నీ ఏంటి, నేను ఏం ఇంప్రూవ్ అవ్వాలని. అసలు కోచింగ్ అంటే తెలవనోడు వచ్చి నాకు ఒక ఫీడ్బ్యాక్ ఇస్తే నేను తీసుకోవాల్సిన అవసరం ఉందా? కామెంట్. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను అండి. నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారు. హీ వాజ్ ఇన్ డిప్రెషన్ ఆల్మోస్ట్ ఫర్ 25-30 years. 25 to 30 years క్లినికల్ డిప్రెషన్. హీ వాజ్ ఆన్ మెడిసిన్స్. రీజన్ ఏంటంటే ఆయన ఒక గోల్ పెట్టుకున్నారు, నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి. మరి ఆయన హీరో అవుదాం అనుకున్నారా, ఏమవుదాం అనుకున్నారా నాకు తెలియదు, నేను అడగల. ఆయన ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు, నో నేమ్స్ మెన్షన్, ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు. ఆయన ఏమడిగారంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్దాం అనుకుంటున్నా, నేను ఫిట్ అవుతానా, నేను సరిపోనా, సూటబులా కాదు. సైకాలజిస్ట్ మరి ఏ టెస్ట్ పెట్టాడు నాకు తెలియదు, రైట్. ఆయన ఏమన్నారంటే యు ఆర్ అన్ఫిట్ టు ఎంటర్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇమీడియట్లీ జడ్జ్ చేస్తారు. అంటే హీ టుక్ టైం. అది ఏం చేశారనేది పక్కన పెట్టేస్తే, నువ్వు నీకు మ్యాచ్ అవ్వదు, నీకు సింక్ అవ్వదు. ఆయన ఊరికి వెళ్ళిపోయారు, ఆయన ఇంకేదో బిజినెస్ చేసుకున్నారు, ఫినాన్షియల్గా ఎదిగారు, ఆల్ దట్ ఈజ్ హ్యాపీ, ఫ్యామిలీ అంతా హ్యాపీ. కానీ ఈ లోపల ఈ థాట్ ఏదైతే ఉందో, నేను అనుకున్నది చెయ్యలేకపోయానే, అది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తనని తాను బ్లేమ్ చేసుకుంటూ, తన సొసైటీని బ్లేమ్ చేసుకుంటూ, తన ఊరిని బ్లేమ్ చేసుకుంటూ, తన పేరెంట్స్ని బ్లేమ్ చేసుకుంటూ, అది ఇన్సైడ్ ఉంటాయి కదా సార్, ఏ ప్లేస్లో ఉన్నా సరే. ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆయన చెప్పిన మాట నువ్వు ఎందుకు నమ్మావు? అర్థమవుతుందా? ఒకళ్ళు మిమ్మల్ని జడ్జి చేస్తే రూటే చేంజ్ చేసుకున్నా. అబ్సల్యూట్లీ. ఆ జడ్జి చేసిన వ్యక్తికి కెపాసిటీ ఉందా, అసలు నాలెడ్జ్ ఉందా, అసలు అతనేం చేస్తాడు, ఆయన చెప్పే దాంట్లో రియాలిటీ ఎంత ఉంది, ఇది గనక మనం చెక్ చేసుకోగలిగితే ఈ నెగిటివిటీతో మనకి ఇబ్బంది ఉండదు. నాకు చాలా కామెంట్లు వస్తుంటాయి నా యూట్యూబ్లో కానివ్వండి, వీటిల్లో కానివ్వండి, చాలా వస్తుంటాయి. నాకు రీసెంట్గా మా టీం ఒక కామెంట్ చూపించింది. కామెంట్ ఏంటంటే, రే నువ్వు అవతల వాళ్ళని మోటివేట్ చేసిన చాలే కానీ నీకు నువ్వు మోటివేట్ చేసుకోవటం వచ్చా? డైరెక్ట్ అటాక్. మేమేమీ రిప్లై చేయలేదు. బట్ నా టీంకి నేనేం చెప్పానంటే, సార్ దీనికి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? నేనన్నా ఇటువంటి కామెంట్లు చదివి 15 ఏళ్ల నుంచి కూడా నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నానంటే నన్ను నేను మోటివేట్ చేసుకున్నట్టేగా. సో లేకపోతే ఎట్లా నించుంటాం అంటే ఎవరి తీసుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఈ నెగిటివ్ తీసేసుకొని మైండ్ ఏం చేస్తుందంటే, పాజిటివ్స్ వచ్చినా కానీ ఫిల్టర్ చేస్తాం. సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నా కానీ చూడట్లేదు. దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో గోయింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, మ్యారేజ్ కానివ్వండి, రిలేషన్షిప్ కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి, ఆ డెఫినేషన్స్ చాలా ప్రాపర్గా ఉండాలి. అన్నీ నాకు నచ్చినట్టే జరగాలి అంటే ఏ రిలేషన్షిప్ నిలబడదు.
కొన్ని నచ్చనివి జరుగుతాయి. నా Okay. పార్ట్నర్స్ ఇద్దరు కూర్చొని ఓకే మన రిలేషన్షిప్ ఇంకా బెటర్ అవ్వాలంటే నా తరపున నేనేం చేంజ్ చేసుకోవాలి, నీ తరపున నువ్వేం చేంజ్ చేసుకుంటావు. అండర్స్టాండింగ్. దట్స్ అ కంటిన్యూస్ జర్నీ. అంతేకాని ఎప్పుడూ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అందరూ చెప్పే లైన్ ఏంటంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఓకే. అకార్డింగ్ టు మీ దట్స్ అ బిగ్గెస్ట్ నాన్ సెన్స్ స్టేట్మెంట్. ఓకే. దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ నాట్ పాసిబుల్. ఓకే. ఫస్ట్, కష్టాలు లేని జీవితం నాట్ పాసిబుల్. నష్టాలు లేని బిజినెస్ ఇంపాసిబుల్. ఓకే. ఆర్గ్యుమెంట్స్ గొడవలు లేని రిలేషన్షిప్ ఇంపాసిబుల్. ఎక్కడైనా ఉంటాయి కదా సార్. ఉంటాయి. నేనేమన్నానంటే ఇప్పుడు అవి ఉండకూడదు అన్న గోల్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఈజీగా సక్సెస్ రావాలి, ఇంకోటి ఏంటంటే That's a షార్ట్ problem. టైం రావాలి, That's a ఫెయిల్యూర్స్ ఉండొద్దు, ఫెయిల్యూర్ ఉండొద్దు, లాస్ ఉండొద్దు. లాస్ ఉండకూడదు, నన్ను ఎవరు ఏమనకూడదు, నన్ను ఎవరు ఏం క్వశ్చన్ చెయ్యకూడదు. అందుకే చెప్పే బెస్ట్ ప్లేస్ ఇటువంటి వాళ్ళు ఉండాలంటే హాయిగా ఓ అడవిలోకి వెళ్తే బొచ్చడు ఫారెస్ట్లు ఉన్నాయి ఇండియాలో, చాలా పెద్ద పెద్ద అడవులు ఉన్నాయి, వేటితో ఇబ్బంది ఉండదు, ఎవ్వడు ఏం అడగడు. ఇంకోటి అలోన్గా ఉంటే కూడా వాడికి సొసైటీతో సంబంధం ఉండక అప్డేట్ కూడా ఉండదు కాబట్టి లైఫ్ ఉండదండి. వీఆర్ సోషల్ యానిమల్స్ అండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు మనిషి అన్నవాడు నలుగురితో కలిసి తిరిగేవాడు. ఒంటరి జీవితం అగైన్ ఏంటది ఆ లైన్ ఏంటి, సక్సెస్ అవ్వాలి అంటే నలుగురితో కలిసి జర్నీ చేయి, కానీ త్వరగా సక్సెస్ అవ్వాలి అంటే ఒంటరిగా ఉండు. ఏదో సింహం ఒంటరిగా ఉంటుంది, గద్ద ఒంటరిగా ఉంటుంది. మనం సింహాలు గద్దలం కావు, మనం మనుషులం. కమ్ టు ద రియాలిటీ. కమ్ టు ద రియాలిటీ. అది మీకు అర్థం కావాలి. ఓకే. ఎదగాలి, ఫాస్ట్గా ఎదగాలంటే నలుగురితోనే ఎదగచ్చు. గ్రూప్ థాట్స్. అబ్సల్యూట్లీ. టీంతోనే ఎదగటం కుదురుతుంది. ఆ టీం ఎలా ఉంది అనేది మ్యాటర్స్. నేను కాదనట్లా, కానీ నేను ఒంటరిగా ఉంటా వర్కౌట్ అవ్వదండి. ఓకే. వర్కౌట్ అవ్వదు. ఏది మీ హార్ట్ ఒక్కటి ఒంటరిగా ఉంటుంది, బతుకుతారా? మీ కిడ్నీ ఒక్కటి ఒంటరిగా ఉంటుంది, బతుకుతారా? లోపల సిస్టమ్ ఒకదాంతో ఒకటి కోఆర్డినేట్ చేసుకొని బతుకుతుందండి. అందువల్లే మనిషి బతికాడు. 2 eyes, 2 ears. Absolutely. నేను ఎవరితో కలవను అంటే ఐ కెన్ అండర్స్టాండ్. కలిసినప్పుడు పెయిన్ వచ్చింది, ఓకే. కలిసినప్పుడు రిజెక్షన్స్ వచ్చినాయి, ఓకే. కలిసినప్పుడు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు దొరకలేదు. ఓకే. కానీ దాని అర్థం ప్రపంచంలో ఎవడూ లేడని కాదు. సమ్వేర్. అబ్సల్యూట్లీ. దీన్ని జనరలైజేషన్ అంటాం. అంటే 2-3 సార్లు ఒకటి ఎక్స్పీరియన్స్ అయితే ప్రతిసారి అదే జరుగుతుంది అనుకోవడం. ఓకే. దాన్ని జనరలైజేషన్ అంటారు. దగ్గరికి ఒక మదర్ తన డాటర్ని పట్టుకొని వచ్చింది. ఓకే. పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేదు వాళ్ళ అమ్మాయి. కశ్యప్, మీరు సైకాలజీ ఇదంతా చేస్తుంటారు కదా, అండర్స్టాండ్ హర్ మైండ్ సెట్ ఎందుకు అనేది నాకు చెప్పండి. ఓకే. తన అసలు నాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడలా. ఓకే. సరే, ఒక అర్ధగంట 40 నిమిషాల తర్వాత తను ఓపెన్ అయ్యి చెప్పింది ఏంటంటే బాయ్ ఫ్రెండ్ ఒక రేంజ్లో చీట్ చేశారు. వాళ్ళు దొరికితే కొడదాం అనిపించింది, లవ్ ఫెయిల్యూర్. దొరికితే కొడదాం అనిపించింది. షీ హ్యాస్ అండర్గాన్ లాట్ ఆఫ్ పెయిన్. ఓకే. ఐ హ్యావ్ అ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దట్ పెయిన్ యాజ్ అ కోచ్. అయితే తన మైండ్ ఏం చెప్తుందంటే ఒక అబ్బాయి మోసం చేశాడు, అది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అబ్బాయిలందరూ మోసగాలే. దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఒక అబ్బాయి మోసం చేస్తే అబ్బాయిలందరూ మోసగాలే. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ అట్లనే ఫిక్స్ అవుతారు. అబ్సల్యూట్లీ. దాన్ని జనరలైజేషన్ అంటాం. ఓకే. సో నేను ఆవిడని అడిగింది ఏంటంటే మీ అమ్మ బాగా సఫర్ అవుతుండాలి, స్ట్రగుల్ అవుతుండాలి. లేదండి మా అమ్మ లైఫ్ చాలా బాగుంది. అదేంటి మరి మోసగాన్ని పెళ్లి చేసుకుందిగా? కాదండి, మా నాన్న మోసగాడు కాదు, మరి అబ్బాయి కదా మీ నాన్న. అంటే మోసం చెయ్యని వాళ్ళు కూడా ఉన్నారు. డెఫినెట్లీ. అది జెండర్ ఏదైనా కాదు. అంటే నేను ఇక్కడ ఏమి ఎస్టాబ్లిష్ చేయడానికి సైకాలజీ ఏంటంటే తనకి బ్రెయిన్కి పెయిన్ అంటే పడదండి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. బ్రెయిన్కి పెయిన్ అంటే అసలు పడదు. ఓకే. రైట్. ఇప్పుడు బ్రెయిన్కి ఇక్కడ మోసపోవటం పెయిన్ వచ్చింది. సో బ్రెయిన్ ఏం ఆలోచించి ఓకే పెయిన్ వచ్చింది, ఎందుకు వచ్చింది? రిలేషన్షిప్లో ఉండటం వల్ల వచ్చింది. ఓకే. సో మళ్ళీ తను రిలేషన్షిప్లోకి వెళ్లకుండా ఉండాలంటే ఏ అపనమ్మకం క్రియేట్ చేయాలి ఓకే అని చెప్పి వెతికి ఒక అపనమ్మకం క్రియేట్ చేసింది. ఏంటి? రిలేషన్షిప్ ఈజ్ పెయిన్ఫుల్, అబ్బాయిలందరూ ఇంతే, లేకపోతే అమ్మాయిలందరూ ఇంతే, అన్ని మ్యారేజెస్ ఇంతే ఉంటాయి. ఒక ఫోబియా, ఒక జనరలైజేషన్ క్రియేట్ చేసి దాంట్లో ఒక ఎంటర్ చేయకుండా చేస్తుంది. ఓకే. బట్ దట్స్ నాట్ రియాలిటీ. నేను లేవు అనట్లేదు. ఓకే. కశ్యప్ అన్ని మ్యారేజెస్ హ్యాపీగా ఉన్నాయా? లేవు. కానీ ప్రతి మ్యారేజు అన్హ్యాపీగా లేదు. చాలా మంది ఉన్నారు. అబ్సల్యూట్లీ.
హ్యాపీగా ఉన్న మ్యారేజెస్ ఉన్నాయి, హ్యాపీగా ఉన్న రిలేషన్షిప్స్ ఉన్నాయి, అవును. చాలా ఉన్నాయి. కానీ మనం ఓన్లీ ఒక ఏరియానే చూస్తున్నాం, ఓకే. ఒకే ఏరియానే చూస్తున్నాం. దానివల్ల ఏంటంటే ఇది మంచి ట్రెండ్ కాదండి. ఇది మంచి ట్రెండ్ కాదు. ఏంటి ఈ మధ్య వస్తున్న ట్రెండ్లు ఏంటవి? డింక్ ఒకటి, డ్యువల్ ఇన్కమ్ నో కిడ్స్. ఏంటి సార్ డింక్ అనేదో వచ్చింది, డ్యువల్ ఇన్కమ్ నో కిడ్స్. అంటే భార్యాభర్తలు ఉంటారు, ఇద్దరు సంపాదించుకుంటారు, బట్ కిడ్స్ అక్కర్లా. కిడ్స్ లేకపోతే నో మ్యారేజ్, ఇంకేదో వగేరా వగేరా, లివింగ్ టుగెదర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, లివింగ్ టుగెదరా, ఇంకేంటా పేర్లు ఏదైనా కానీ. నేనేమంటున్నానంటే యూ కాంట్ రన్ అవే ఫ్రమ్ యువర్ ఓన్ సైకాలజీ అండ్ బయాలజీ. ఓకే. హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ ఫార్మా ఫ్యాక్టరీ. ఎందుకంటే వీ రన్ ఆన్ హార్మోన్స్ అండ్ కెమికల్స్, ఆక్సిటోసిన్, డోపమిన్, ఇవన్నీ కొన్ని మనకి పీపుల్తోనే వస్తాయి. హ్యాపీనెస్ అండ్ టాకింగ్స్. ఎస్, 2-3 ఫెయిల్ అయినాయి అని చెప్పి అన్నీ ఫెయిల్ అవ్వవు, మంచి వాళ్ళు కూడా ఉంటారు. అబ్సల్యూట్. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే అండి, రెస్పాన్సిబిలిటీస్ని అవాయిడ్ చేయటం నుంచి వస్తుంది. ఓకే. హ్యూమన్ మైండ్ ఈజ్ అ గ్రేట్ మషీన్ హూ నోస్ హౌ టు ఎస్కేప్. సరే, ఇంకోటి ఇప్పుడు మ్యారేజెస్ నీడా అసలు అవసరం లేదా? అండ్ కొంతమంది గర్ల్స్ కానీ ఇప్పట్లో చెప్తున్నారు కదా, ఐ డోంట్ నీడ్ మెన్. అండ్ బాయ్స్ కూడా చెప్తా ఉన్నా, ఐ డోంట్ నీడ్ ఏ గర్ల్ చెప్తా ఉన్నారు కదా. ఇస్ ఇట్ పాసిబుల్? దీంట్లో లైఫ్ అనేది కంప్లీట్ హ్యాపీనెస్ అండ్ ఫుల్ఫిల్గా ఉంటుందా నిజంగానే? టూ ఏమంటారు, ఆపోజిట్ జెండర్స్ లేకుండా లైఫ్ అనేది అంత కంఫర్టబుల్గా ఉండదు సైకాలజీ ప్రకారం చెప్పాలి అంటే. ఓకే. కొంతమంది చెప్తా ఉన్నారు కదా, ఐ డోంట్ నీడ్ ఏ బాయ్, ఐ డోంట్ నీడ్ ఏ గర్ల్, ఐ కెన్ స్పెండ్ మై లైఫ్ ఈజీలీ. ఇట్స్ నాట్ అబౌట్ వెదర్ యూ క్యాన్ ఆర్ యూ కాంట్, వెదర్ యూ షుడ్ ఆర్ యూ షుడెంట్, దట్స్ ద క్వశ్చన్. ఓకే. మన వల్ల అవుతుందా కాదా అన్నది క్వశ్చన్ కాదు, మనం చెయ్యాలా చేయకూడదా అనేది క్వశ్చన్. ఓకే. ఇంకొంతమంది అంటారు, నేను పెళ్లి చేసుకుంటే ఫెయిల్యూర్ అయిపోతాను, నా గోల్ అచీవ్ చేయకపోవచ్చు, అండ్ నేను మ్యారేజ్ చేసుకుంటే డిస్టర్బ్ అవుతాను గోల్లో, అండ్ మ్యారేజ్ చేసుకుంటే ఏమంటారు రెస్పాన్సిబిలిటీస్, బర్డెన్స్ అండ్ ఇవన్నీ పెరిగిపోతాయి, ఐ మిస్ మై ఫ్రీడమ్ సంథింగ్, ఇలా ఫీల్ అవుతూ ఉన్నారు కదా. ఎలా చెప్తారు? నేనేమంటానంటే వాళ్ళు అటువంటి సిచ్యువేషన్స్ చూశారు. నా క్వశ్చన్ ఏంటంటే, సేమ్ సిచ్యువేషన్లో ఎదిగిన వాళ్ళు ఎలా ఎదిగారు మరి? ఇప్పుడు సల్మాన్ ఖాన్ మ్యారేజ్ చేసుకోలేదు, ఈజ్ ఆల్సో సక్సెస్. అండ్ షారుఖ్ ఖాన్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఈజ్ ఆల్సో సక్సెస్. నైస్ ఎగ్జాంపుల్. ఎస్, చాలా నైస్ ఎగ్జాంపుల్, వెరీ గుడ్. అంటే మ్యారేజ్ సక్సెస్ ని కానీ డ్రీమ్ ని కిల్ చేస్తే ఇక్కడ రావద్దు కదా. ఎస్, ఇట్స్ నాట్ మ్యారేజ్ అండి, ఇట్స్ అవర్ మైండ్. నేను ఎప్పుడూ చెప్తా, మనం ఎదగటానికైనా ఎదగలేకపోవటానికైనా ప్రాబ్లం పరిస్థితిలోనో గ్రహస్థితిలోనో లేదు, మనస్థితిలో ఉంది. అండ్ ఇక్కడ బిజినెస్ లో చూస్తే కూడా రతన్ టాటా నాట్ మ్యారీడ్ అండ్ ముఖేష్ అంబానీ మ్యారీడ్. అండ్ రతన్ టాటా లవ్ లో ఫెయిల్ అయ్యాడు, ముఖేష్ అంబానీ లవ్ చేసే మ్యారేజ్ చేసుకున్నాడు. సో ఇక్కడ కూడా మ్యారేజ్ లేకపోతే సక్సెస్ ఉంటుంది, మ్యారేజ్ ఉంటే ఫెయిల్యూర్ అని చాలా మంది అనుకుంటారు. ఎలా చూడండి? బట్ నో అండి, మ్యారేజ్ డజంట్ కాంట్రిబ్యూట్ ఎనీథింగ్ టు యువర్ ఫెయిల్యూర్. ఇట్స్ అబౌట్ మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు. ఓకే. యూఆర్ ఇన్ టు అ వెరీ టాక్సిక్ రిలేషన్షిప్, నార్సిజం లాంటి పార్ట్నర్స్ వచ్చారు, దెన్ ఐ యాక్సెప్ట్ విత్ యూ. ఓకే. అటువంటి మ్యారేజెస్లో ఉండాల్సిన అవసరం లేదు, నేను కాదంట్లో. బట్ ఇన్ జనరల్ ఐఎమ్ టాకింగ్, మ్యారేజ్ ఎవరిని ఎదగకుండా ఆపలేదు. అంటే పెద్ద ప్రాబ్లం కాదు మ్యారేజ్, అసలు ప్రాబ్లం కాదు. గోల్ ఎప్పుడు రిలేషన్షిప్ అనే సైన్స్ నేర్చుకుంటే, ఓకే, హార్ట్ని డీల్ చేయాలంటే హార్ట్ ఎలా పనిచేస్తుందో తెలవాలి. ఓకే, రైట్. సిమిలర్లీ ఇప్పుడు ఈ మొబైల్ ఉంది, దీనికి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ మనకి తెలిస్తే, ఆ సైన్స్ మనకి తెలిస్తే దీన్ని ఆపరేట్ చేయొచ్చు. రిలేషన్షిప్లో కూడా ఒక సైన్స్ ఉంది. ఆ సైన్స్ ఏంటంటే సైన్స్ ఆఫ్ మాస్క్యులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీస్. వీఆర్ నాట్ సేమ్ అండి. మెన్ అండ్ ఉమెన్ ఆర్ నాట్ సేమ్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మాస్క్యులైన్ ఎనర్జీ డిఫరెంట్, ఫెమినైన్ ఎనర్జీ డిఫరెంట్. ఈ డిఫరెన్సెస్ అర్థమయ్యి ఎవరు ఎలా ఆపరేట్ చేస్తారో ఆ సైన్స్ నేర్చుకుంటే మ్యారేజెస్ కెన్ బి బ్యూటిఫుల్. అది నేర్చుకోకుండా నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా, డ్రైవింగ్ నేర్చుకోకుండా కారు నడుపుతావా? నడపవుగా. మరి ఇది ఎందుకు నేర్చుకోం? రిలేషన్షిప్ అనే సైన్స్ ఎందుకు నేర్చుకోం అనేది నా క్వశ్చన్. ఓకే, దేర్ ఈస్ బ్యూటిఫుల్ రీసెర్చ్ అండి.
ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, ఒక సింపుల్ ఎగ్జాంపుల్. అదంతా నేను ఇక్కడ చెప్పలేను కానీ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని ఒక అద్భుతమైన పుస్తకం. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. డాక్టర్ జాన్ గ్రే సైంటిస్ట్ పేరు. ఆయన లైఫ్ అంతా రిలేషన్షిప్స్ మీదే రీసెర్చ్ చేశారు. దాంట్లో ఒక డిఫరెన్స్ చెప్తారు ఆయన. డిఫరెన్స్ ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు మెన్ గోస్ టు కేవ్స్, ఉమెన్ టాక్. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి మ్యాస్కులైన్ ఎనర్జీ కేవ్లోకి వెళ్తుంది. కేవ్లోకి వెళ్తుంది అంటే ఒక గుహ, అంటే సింబాలిక్ ఏంటంటే ఐసోలేట్ అయిపోయి వాడు కూర్చొని ఆలోచిస్తాడు, ఓకే దీన్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంటి ఫిగర్ అవుట్. కానీ ఫెమినైన్ ఎనర్జీ అలా కాదు. వాళ్ళకి ప్రాబ్లం వస్తే ఫస్ట్ 10 మందితో వాళ్ళు చెప్పుకోవాలి. ఓకే, ద బర్డెన్ తగ్గుతుంది. అది అంటే ఇక్కడ ఎవరు రైట్ ఎవరు రాంగు, ఎవరు రైట్, కుక్క రైటా పిల్లి రైటా కాదు. కుక్క తన మెంటాలిటీలో కుక్కలాగా ఉంటుంది, పిల్లి తన మెంటాలిటీలో పిల్లాగా ఉంటుంది. నా కుక్క పిల్లిని చూసి, అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఒక డాగ్ ఒక పిల్లిని చూసి అరే ఇది భలే డిఫరెంట్గా ఉందే అని లవ్లో పడింది. ఈ పిల్లి డాగ్ని చూసి అరే భలే డిఫరెంట్గా ఉందే అని చెప్పి లవ్లో పడింది. నువ్వు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏమంటుందంటే, ఈ పిల్లి ఏమంటుందంటే, అదేంటి డాగ్ మియావ్ అందేంటి, డాగ్ ఏమడుగుతుంది, అదేంటి పిల్లి బావు అందేంటి. వీఆర్ డిఫరెంట్ అండి. ఓకే, సో ఆ డిఫరెన్సెస్ తెలుసు. దెర్ ఇస్ అ సైన్స్ బిహైండ్ ఇట్. ఇదేదో నేను సరదాగా చెప్పట్లా, ప్రూవెన్ సైన్స్ ఉంది. మనకి ఎవరు సెట్ అవుతారో వాళ్ళతోనే పెట్టుకోవాలి. నేనేమంటానంటే, లైక్ మైండెడ్ పీపుల్తో రిలేషన్షిప్లో ఉంటే హ్యాపీగా ఉంటారు. ఓకే, లైక్ మైండెడ్ కాకపోతే ఆ రిలేషన్షిప్ హ్యాపీనెస్ కాదు, ప్యాషనేట్గా ఉండొచ్చు, ఇంకా బాగుంటుంది. ఎందుకు అంటే రిలేషన్షిప్ ఈజ్ అ ప్లేస్ టు గివ్, నాట్ టు గెట్. రిలేషన్షిప్లో నేను నా పార్ట్నర్ యొక్క ఇమోషనల్ నీడ్స్ నేను ఫిల్ చేస్తాను, నా ఇమోషనల్ నీడ్స్ నా పార్ట్నర్ ఫిల్ చేస్తుంది. ఇది గోల్ అయితే ఏ రిలేషన్షిప్కి ఇబ్బంది ఉండదు. టాక్సిక్ రిలేషన్స్ ఉంటే బయటకు వచ్చేస్తారు. టాక్సిక్ రిలేషన్స్ వాళ్ళు మారతారు, కానీ నేనేమంటానంటే వాళ్ళని మార్చడానికి కూడా ఒక సైన్స్ ఉంది. ఓకే, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు చాలామంది చేసేది ఏంటంటే, నేను మార్చేస్తా. ఏం సైన్స్ తెలుసని మారుస్తారు మనిషిని? మీ అంతటి మీరు ఒక గుండెకి ఆపరేషన్ చేస్తారా? అసలు కాదు. ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తారు కదా. మైండ్ విషయంలో ఎందుకు వెళ్ళాం? మైండ్ విషయంలో రెండే చేస్తాం, ఒకటి ఉచిత సలహా ఇస్తాం, లేకపోతే మోటివేషనల్ స్పీకర్ల దగ్గరికి వెళ్తాం. అసలు నన్ను ఎవడన్నా మోటివేషనల్ స్పీకర్ అంటే నాకు చికాకు. బికాస్ దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ కోచింగ్ అండ్ మోటివేషన్ అండి. ఓకే, సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, మ్యారేజ్కి గ్రోత్కి ఎటువంటి సంబంధం లేదండి. ఓకే, వీ కెన్ హ్యాపీలీ గ్రో, వీ కెన్ హ్యాపీలీ మ్యారీ, దెర్ ఈజ్ నో అబ్సల్యూట్లీ నో ఇష్యూ. హ్యావింగ్ సెడ్ దట్, రిలేషన్షిప్ సైన్స్ నేర్చుకుంటే బాగుంటుంది. మ్యారేజ్ గోల్కి ఏం అడ్డం కాదు, ఎటువంటి అడ్డము రాదు. 2 ఎగ్జాంపుల్స్ మీరే ఇచ్చారుగా. నా జాబ్ మీరు ఈజీ చేశారు. అంటే నాకు ఎప్పటి నుంచో ఉన్న డౌట్ సార్, అండ్ చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా ఇట్లనే అనుకుంటూ ఉంటారు, అందుకని. ఓకే, నో అండి, నథింగ్ కెన్ స్టాప్ యువర్ గ్రోత్. సరే, ఇప్పుడు చాలామంది ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, ఏ గోల్లో ఉన్నా సరే, ఎమోషన్స్ని కంట్రోల్ చేయలేకపోతూ ఉంటారు. ఈరోజు నాకు ఈ పని చేయాలనిపిస్తుంది, రేపు ఇంకో రోజు ఇంకో పని చేయాలనిపిస్తుంది. సో హౌ టు కంట్రోల్ అవర్ ఎమోషన్స్ అండ్ ఈజీ టు అచీవ్ ద గోల్స్, అంటే ఎలా మనం ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు? ఈ ఎమోషన్స్ని మేనేజ్ చేసే స్ట్రాటజీస్ ఉంటాయండి. ఓకే, అది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి చాలామందికి చెప్పింది ఏంటంటే, ఇంకొంతమంది ఏంటంటే ఒక గంటలో కోపంగా ఉంటారు, గంటలో ప్రేమగా ఉంటారు, అండ్ మూడ్ స్వింగ్స్ అనేది ఇమోషనల్గా వీక్ ఉన్నామని చెప్పే సిమ్టమ్ అండి. ఓకే, ఇమోషనల్గా వీక్ ఉన్నామని చెప్పే సిమ్టమ్. అగైన్ దెర్ ఈజ్ ఆ సైన్స్ నేర్చుకోవాలి. కానీ ఇప్పటి వరకు చాలామంది ఇచ్చిన ఉచిత సలహా ఏంటంటే, ఎందుకు ఇది డిఫికల్ట్, ఇమోషన్స్ని మేనేజ్ చేయడం ఎందుకు డిఫికల్ట్ అయిందంటే, ఎక్కడెక్కడైతే ఇమోషనల్గా ఇబ్బంది పడ్డామో అప్పుడప్పుడు చాలామంది చెప్పిన సలహా ఏంటంటే, ఉచిత సలహా, నా దృష్టిలో తొక్కలో సలహా ఏంటంటే, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. ఓకే, సో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే అది మీట్ అవ్వకపోతే హర్ట్ అయ్యి ఇమోషనల్గా ఇంబ్యాలెన్స్ అవుతారు. సో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఉంటే ఏ బాధ లేదు. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎట్టుంటామండి? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు భార్య భర్త దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు, భర్త భార్య దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు, పిల్లలు పేరెంట్స్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు, పేరెంట్స్ పిల్లల దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు, బాస్ టీం నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు, టీం బాస్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకెందుకు బతికినా తెలియదు కదా. అసలు పాసిబులే కాదు కదా.
సో అంటే ఇమోషన్స్ని మేనేజ్ చేయటం ఎందుకు ఇబ్బంది అవుతుందంటే ఆ అప్రోచ్ ఈజ్ రాంగ్ అంటున్నా. ఇప్పటి వరకు చాలామందికి తెలిసిన అప్రోచ్ ఈజ్ నాట్ అ కరెక్ట్ అప్రోచ్. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వస్తుంది, కొలెస్ట్రాల్ ఎక్కువై హార్ట్ అటాక్ వస్తుంది, ఇమ్మీడియట్ అప్రోచ్ ఏంటి? కొలెస్ట్రాల్ తగ్గించే విధానం ఏంటి చూసుకోవాలా? హార్ట్ హెల్త్ ఏం చేస్తే మంచిగా అవుతుందో అది చెయ్యాలా? అది చెయ్యకుండా నేను 1 నుంచి 10 లెక్క పెడతా అంటే కోపం వచ్చినప్పుడు ఏం చేయమని చెప్తున్నారు? 1 2 3 కౌంట్ చేసి 1 నుంచి 10 లెక్క పెట్టండి, 10 అయిపోయిన తర్వాత వస్తుంది. అవును, చాలా మంది ఇది నేను 5 to 10 కౌంట్ చేసి డిసిషన్ తీసుకో ఈ స్టెప్లోకి వెళ్తున్నారు. సో నేనేమన్నానంటే ఓకే, హౌ టు హ్యాండిల్ ఇమోషన్స్. నెంబర్ 1, యూ కాంట్ కంట్రోల్ ఇమోషన్. ఓకే. దిస్ ద ఫస్ట్ లెసన్. యూ కాంట్ కంట్రోల్ ఇట్ బికాస్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఇట్. ఓకే. ఇమోషన్స్ని మీరు ఎంత కంట్రోల్ చేస్తే అది అంత బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఓకే. యూ కాంట్ కంట్రోల్ ఇట్. సో సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటి అంటే దెర్ ఆర్ స్టెప్స్ టు మాస్టర్ ఇమోషన్స్ అండి. ఓకే. దెర్ ఆర్ స్ట్రాటజీస్ టు మాస్టర్ ఇమోషన్స్. అవి మీరు నేర్చుకోవాల్సిందే. నా దృష్టిలో దెర్ ఆర్ 10 ఇమోషన్స్ వీ మస్ట్ మాస్టర్. ఓకే. భయాన్ని మేనేజ్ చేయటం తెలవాలి. ఓకే. సైన్స్ ఏం చెప్తుందంటే ఇప్పటి వరకు పేరు పెట్టి ఐడెంటిఫై చేసిన ఇమోషన్స్ సంఖ్య 10,000. 10,000 ఐడెంటిఫై అయినవి కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఎన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్? మనకి సినిమాలలో 9 ఇలాంటి అవి నవరసాలు, అవి ఎక్స్ప్రెషన్స్, అవి ఇమోషన్స్ కాదు. ఓకే. ఏడవటం ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్, నాట్ అన్ ఇమోషన్. లోపల బాధ వల్ల ఏడుస్తున్నాడు, ఆ బాధ అనేది ఇమోషన్. సో ఈ 10,000 ఇమోషన్స్ని 10 కేటగిరీస్లోకి డివైడ్ చేశారు సైంటిస్టులు. ఓకే. ఒక కేటగిరీ ఫియర్, ఇంకొక కేటగిరీ లోన్లీనెస్, ఇంకొక కేటగిరీ ఫ్రస్ట్రేషన్, ఇంకొకటి డిసప్పాయింట్మెంట్, ఇంకొకటి గిల్ట్, ఇంకొకటి సెల్ఫ్ డౌట్, ఇంకొకటి ఓవర్లోడ్, హర్ట్, యాంగర్, ఇలా 10 డివైడ్ చేశారు. ఇవన్నిట్లలో డేంజరస్ సార్? దిస్ ఈజ్ నాట్ డేంజరస్, దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ అస్. ఓకే. ఈ ఇమోషన్స్ రాంగ్ కాదు. ఫియర్ మనకి హెల్ప్ చేయడానికి వస్తుంది, కోపం మనకి హెల్ప్ చేయడానికి వస్తుంది, ఫ్రస్ట్రేషన్ మనకి హెల్ప్ చేయడానికి వస్తుంది. ఓకే. ఎప్పుడు అది ఎలా వస్తుందో ఎందుకు వస్తుందో తెలిస్తే, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామండి, రైట్, ఇక్కడ ఏదో ఇబ్బంది జరగబోతోంది, రైట్, బయట నుంచి ఇప్పుడు ఈ రూమ్ క్లోజ్ అయ్యి ఉంది, బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆయనకి తెలిసింది ఇబ్బంది ఉంది, ఆయన అమ్మంటే డోర్ కొట్టారు మనకు ఆ మెసేజ్ ఇవ్వటానికి, అరే ఏదో ఆపద జరగబోతుంది అని. మనం డోర్ తీయకుండా కూర్చున్నాం, ఏంటి పరిస్థితి? ఆ పిల్లగాడు, ఆ బయట ఉన్న వ్యక్తి ఇంకా 10 సార్లు డోర్ కొడతారు, అవతలమైతే బద్దలు కొట్టుకొని వస్తాడు. ఆ అబ్బాయి మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు, నేను ఆ మెసేజ్ తీసుకుంటే అక్కడతో సిచ్యువేషన్ సాల్వ్ అవుతుంది. బ్రెయిన్ మనతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుంది ఇమోషన్స్ ద్వారా. భయం ద్వారా ఒకటి చెప్పాలనుకుంటుంది, కోపం ద్వారా ఒకటి చెప్పాలనుకుంటుంది. అది తెలుసుకుంటే బిలీవ్ మీ, అది ఎంత ఇంటెన్స్డ్ ఇమోషన్ అయినా కానీ మినిట్స్లో కాదు సెకండ్స్లో అక్కడితో ఆగిపోతుంది. ఓకే. నాకు ఒక డౌట్ సార్, ఇప్పుడు కొంతమంది చిన్న ఏంటి క్రియల్ వర్క్ కూడా చేయలేని వాళ్ళు కొన్ని ఫెయిర్నెస్ వల్ల ఇన్ కేస్ ఎవరైనా ఒక సడన్ సిచ్యువేషన్లో స్టక్ అయిపోయినప్పుడు ఒకరిని కొట్టడానికే భయపడే వాళ్ళు కొందరిని కొట్టి మర్డర్ చేసే స్టేజ్లో కూడా వెళ్ళిపోతారు కదా. ఇట్స్ కాల్డ్ ఫెయిర్ వల్ల అంత బ్రేవ్నెస్ డెవలప్ అయిపోతుంది. ఎస్ అండి, మనం దాన్ని హ్యాండిల్ చేయగలిగితే. ఇప్పుడు కొంతమంది ఒక 10 kgs ఒక 50 kgsని ఈజీగా లేపలేరు, బట్ ఏదైనా మీద పడ్డప్పుడు ఈజీగా లేపిస్తాం, అంటే వాడు ఎస్కేప్ అవ్వడానికి. ఎస్, అగైన్ పర్పస్. అక్కడ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, కెన్ డూ ఎనీథింగ్. ఈదర్ పీపుల్ వాళ్ళు ఎక్స్ట్రీమ్కి వెళ్ళి చేసేస్తారు, లేదా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి విత్డ్రా అయిపోతారు. అంటే నాకు ఒక డౌట్ సార్, ఇప్పుడు ఒక పర్సన్లో 2 members, ఐ మీన్ 2 మైండ్ సెట్ ఉంటాయి కదా. 2 కాదు, ఇంకెక్కువే ఉంటాయి. అండ్ ఒకటి నాకు ఎంతే నా క్యాపబిలిటీ అని ఫిక్స్ అయ్యేది, అండ్ ఇంకోటి ఏంటంటే వాడికి తెలియని క్యాపబిలిటీ ఇంకోటి. ఎస్, నా దృష్టిలో అట్లీస్ట్ ఒక 90% మందికి వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి, కెపాసిటీ ఏంటి తెలియదు. ఓకే, అంటే ఇక్కడే అని చెప్పి ఫిక్స్ అయిపోతారు, ఇక్కడే దిస్ ఇస్ మై స్టేజ్, దిస్ ఇస్ మై ఎండ్ పీక్ ఇలా అంటారు. బట్ అన్ఫార్చునేట్లీ సమ్ టైమ్స్ అది వెన్ ఇట్స్ కమ్ అవుట్ దట్ అవును. లైఫ్ హ్యూమన్ పొటెన్షియల్ని చచ్చిపోనీదు, హ్యూమన్ టాలెంట్ని చచ్చిపోనీదు, ఏదో రకంగా పుష్ చేస్తుంది. ఓకే, కానీ ఆ పుష్ తీసుకోవడానికి రెడీగా లేరు. ఓకే, మీరు ఇందాకన్నట్టు ఆ ఎమోషన్స్ని మేనేజ్ చేయలేక టాలెంట్ వేస్ట్ చేసుకుంటున్నారండి. అది చాలా నేను ఒక లైన్ రాశాను,
శ్మశానాలు కంపు కొట్టేది కుళ్ళిన శవాలతో కాదు, ఉపయోగించబడని టాలెంట్తో, ఇంప్లిమెంట్ చేయని ఐడియాస్తో. అక్కడ కాల్ చేసింది, పాతి పెట్టింది 6 అడుగుల వ్యక్తిని కాదు, కొన్ని టన్నుల టాలెంట్ని. వాడెప్పుడు ఉపయోగించుకోవాలా టాలెంట్. ఎందుకు ఉపయోగించుకోవాలా? ఏమో ఫెయిల్ అవుతానేమో, ఓడిపోతానేమో, లేకపోతే ఎవడేమనుకుంటాడో. స్టార్టింగ్లోనే ఫెయిల్. అబ్సల్యూట్లీ. సో ఉన్న టాలెంట్లో ఒక 5% 10% ఉపయోగించారు, మిగతాది అసలు ఉపయోగించాలా, అక్కడ కుళ్ళిపోతుంది. బొచ్చడి ఐడియాలు వచ్చినాయి ఎదగటానికి, ఏమో వర్కౌట్ అవుతుందో కాదో, ఈ తొక్కలో ఫిలాసఫీలో పడిపోయి ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేయలేక ఆ ఐడియా అంతే లోపల కుళ్ళిపోయింది. ఈరోజు ఒక ఐడియా, రేపు ఒక ఐడియా. సో ఆ టాలెంట్ లోపల కుళ్ళిపోకూడదు. మహా అయితే ఏమవుతుందండి, ఫెయిల్ అయితే నాకు తెలియకూడదు, లాస్ వస్తుంది, టెంపరీ, టైం వేస్ట్. ఎస్ ఆర్ నో. కానీ ఆ ప్రాపర్ స్ట్రాటజీ ఏదో తెలుసుకొని కనుక చేసే ప్రయత్నం ప్రాపర్గా చేస్తే ఎంత ఎదగగలం. ఎగ్జాక్ట్లీ. సో ఇమోషనల్ మాస్టరీ, మన ఇమోషన్స్ని మేనేజ్ చేయటం అనేది నా దృష్టిలో టాప్ ప్రయారిటీ అండి. టాప్ ప్రయారిటీ. ఇది ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది, ఒకప్పుడు ఇంత లేదు, ఇప్పుడు పెరిగింది. ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ ఎగ్జాక్ట్లీ ఇది చాలా పెరిగింది, చాలా పెరిగింది. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు చాలామంది ఆల్మోస్ట్ ఆల్ పీపుల్ రన్నింగ్ లైఫ్ దే ఆర్ స్పెండింగ్. అసలు నాకు టైం దొరకట్లేదు, అసలు టైం అసలు మేనేజ్ చేయలేకపోతున్నాను అని అంటే, వర్క్, టైం, పీస్ ఆఫ్ మైండ్, హౌ కెన్ యూ బ్యాలెన్స్ దిస్? పీస్ ఆఫ్ మైండ్కి వర్క్కి సంబంధం లేదండి. పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ యువర్ చాయిస్. ఓకే. వాల్తేరు వీరయ్య సినిమాలో, చిరంజీవి గారి సినిమాలో ఒక సాంగ్ ఉంది. దాంట్లో ఒక లైన్ ఏంటంటే, తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడంటే ఇది వీడే అని ఒక లైన్. తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడంటే ఇది వీడే. యూజువల్గా తపస్సు చేసేటప్పుడు యూజువల్గా మనం వింటే ఎక్కడికో కొండల్లో గుహల్లోకి వెళ్ళి చేసేవాళ్ళు. ఎందుకు? డిస్ట్రాక్ట్ అవ్వకూడదు, ఫోకస్ చేయాలి. కానీ ఈ లైన్ ఏం చెప్తుందంటే, తుఫాను అంచున కూర్చుంటే ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది, అక్కడ కూడా తపస్సు చేయగలుగుతున్నాడంటే వాడు ఎంత స్ట్రాంగ్ మైండ్ అయి ఉండాలి. ఏది కూడా డిస్టర్బ్ చేయదు ఇంకా. సో నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, పీస్ ఆఫ్ మైండ్ ఇది స్ట్రాంగ్గా ఉంటే పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. ప్రయారిటీస్ క్లియర్గా ఉంటే పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. ప్రతి ఒక్కడి మాట పట్టుకొని ఏడ్చుకుంటూ కూర్చోవాలి, పీస్ ఆఫ్ మైండ్ రాదు, లోపల పీసెస్ ఉంటాయి. సో వర్క్ ఏం చేస్తుందండి? వర్క్ మీ పీస్ ఆఫ్ మైండ్ని ఎందుకు చెడగొడుతుంది? చెడగొట్టదు, మీ ప్రయారిటీస్ చెడగొడుతుంది. ఓకే. ఇప్పుడు మనం పాడ్కాస్ట్లో ఉన్నాం, సడన్గా ఫోన్ రింగ్ అయింది, ఏం చేస్తాం? సైలెంట్లో పెడతామా పెట్టమా? పెట్టదు. మీరు ఎంతో ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు, ఒకడే కంటిన్యూస్గా 10 స్పామ్ కాల్స్ వస్తున్నాయి, సైలెంట్లో పెడతాం. మరి దీన్ని ఎందుకు సైలెంట్లో పెట్టలేరు? ఓకే. దీన్ని మ్యూట్లో పెట్టడం నేర్చుకోగలగండి. బ్యాడ్ థాట్స్. అబ్సల్యూట్లీ. బయట నుంచి వచ్చేవి ఇప్పుడు ఎక్కడికి పోయినా కొయ్యి అని స్కాన్ చేస్తారు కదండి. ఎగ్జాక్ట్లీ. ప్రతి దాంట్లో స్కానింగ్ ఉందిగా, ప్రతి చోట సెక్యూరిటీ ఉందిగా. నీ మైండ్కి ఏది మరి సెక్యూరిటీ? ఏ థాట్ పడితే అది రానియటమే, ఎవడు ఒపీనియన్ పడితే అది తీసుకోవటమే. 10 మంది వచ్చి నీ వల్ల కాదు అంటే నమ్మేయటమే. జనరల్ జడ్జిమెంట్. మరి అవి తీసుకుంటే ఇక పీస్ ఆఫ్ మైండ్ ఎట్టుంటుందండి? ఈరోజు ఏడి చెప్తాడు, రేపు ఇంకోటి చెప్తాడు. అబ్సల్యూట్లీ. సో పీస్ ఆఫ్ మైండ్ కావాలి అంటే నాకేది ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ కాదు, ఇది చెప్పడానికి చాలా సింపుల్ అండి. కానీ సొల్యూషన్ అంతా దీంట్లోనే. నాకేది ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ కాదు అన్న ప్రయారిటీ కనుక చెయ్యగలిగితే టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఈజీ. అది చేయగలిగినప్పుడు పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ ఈజీ. నెంబర్ 1. వెన్ ఇట్ కమ్స్ టు వర్క్లో టైం ఇబ్బంది ఎందుకు వస్తుంది? బికాస్ ఆఫ్ 2 రీజన్స్ అండి. ఒకటి ప్రయారిటీస్, ఇందాక నేను చెప్పాను. ఇంకొకటి ఇనఫ్ స్కిల్స్ లేకపోవటం వల్ల. అంటే ఒక వ్యక్తికి చేసే పనిలో ఇనఫ్ స్కిల్స్ ఉంటే గంటలో చేసేది అర్ధగంటలో చేయగలుగుతాడు. ఇనఫ్ స్కిల్ ఆ పనికి తగ్గట్టు ఎంత అవసరం అంత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ అ కోచ్గా నాకు కొన్ని స్కిల్స్ ఉండాలి. అది కమ్యూనికేషన్ కావచ్చు, ప్యాటర్న్స్ అవి తెలిసినప్పుడు నా కోచింగ్ ఈజీ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. రైట్. సిమిలర్లీ మీ వర్క్కి తగ్గట్టు డూ యూ హ్యావ్ ఇనఫ్ స్కిల్స్? ఓకే. అక్కడ టైం మేనేజ్మెంట్ ఉపయోగపడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటయ్యా అంటే, మీ సెల్ఫ్ వర్త్ ఎంత ఉంది? ఓకే. ఎందుకు అంటే, చాలామంది ఇచ్చే కంప్లైంట్, చాలామందికి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే నో చెప్పలేరు.
అవును. నో చెప్పక కాంప్రమైజ్ అయిపోతాం. నో చెప్పలేక ప్రతి ఒక్కళ్ళ ఎక్స్పెక్టేషన్స్, ప్రతి ఒక్కళ్ళ పనులు మీదేసుకొని టైం ఎక్కడ ఉంటుందండి? ప్రెషర్ తీసుకుంటాం. ప్రెషర్ చాలా మంచిది, కానీ ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయలేకపోతే అది స్ట్రెస్ అవుతుంది. ఓకే. నో చెప్పడం కూడా చాలా వరకు మనకి స్ట్రెస్ రిలీఫ్ ఇస్తుంది కదా సార్? చాలా. అది స్ట్రెస్ క్రియేట్ అవ్వదు నా దృష్టిలో. ఓకే. ఎక్కడ నో చెప్పాలో అక్కడ చెప్పగలిగితే. అన్నెసెసరీ. ఇస్ ఇట్ నాట్ నీడ్ ఫర్ మీ. ఎస్. కానీ ఆ నో చెప్పలేక నేను ఇటనే ఒక ప్రోగ్రాంలో ఒక ఆవిడ, కశ్యప్ నేను నో చెప్పలేకపోతున్నాను అది ఇది, నేనేమో తనకి చెప్తూ ఉన్నాను, ఒక పాయింట్స్ చెప్తూ ఉన్నాను. 10-15 నిమిషాలు అయింది, తన అన్కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేదు. ఓకే. రెడీగా లేదు. నేను ఇమ్మీడియట్గా ఆవిడ గొంతు పట్టుకున్నాను. గొంతు పట్టుకోగానే అమ్మటే చేయి తీసేసాను. ఓకే. నేనన్నా నో ఎలా చెప్పారు ఇప్పుడు? ఎప్పుడైతే ఇక్కడ వరకు వస్తుందో అబ్సల్యూట్లీ. ప్రాణం విలువైంది కాబట్టి. నేనన్నా మీకు మీరు ఎప్పుడైతే వాల్యూ ఇచ్చుకుంటారో ఓకే మిగతా వాళ్ళ ప్రయారిటీస్కి ఎప్పుడు నో చెప్పాలో చెప్పగలం. అబ్సల్యూట్లీ. మనకి మనమే వాల్యూ ఇచ్చుకోవాలా. సో ఎవడు పడితే ఏది చెప్తే అది చేస్తున్నాం, నో చెప్పట్లా. ఇది మొహమాటం కాదండి, దీన్ని అసర్టివ్నెస్ అంటారు సైకాలజీలో. అసర్టివ్నెస్ అంటే ఎక్కడ ఎంత హీట్ ఇవ్వాలి, ఎంత హీట్ ఇవ్వకూడదు, అది నేర్చుకోవాలి. సార్ ఇప్పుడు మన 2 స్టేట్స్లలో తెలుగులో ఈ మోటివేషన్స్ ఇచ్చే లైఫ్ కోచెస్ చాలామంది ఉన్నారు. కానీ మీరు ఒక్కరి చిరంజీవి దగ్గర వరకు వెళ్ళారు అండ్ అతను మీ వర్డ్స్ని అండ్ మీ టీచింగ్ క్లాసెస్ని లైక్ చేసి పబ్లిక్లో మీ పేరు చెప్పేంత స్టేజ్కి వెళ్ళిపోయారు. అంతలో మీరు చిరంజీవి సార్తో ఎలా కనెక్ట్ అయ్యారు? అక్కడి వరకు తీసుకెళ్ళింది ఏంటి? మేబీ ఇది ఆయన గారిని అడగలేము. అండ్ ఆయన స్టేజ్ల మీద కూడా మీ పేరు చెప్తున్నాడు కదా. వన్ థింగ్ అండి, సార్కి చిరంజీవి గారికి సైకాలజీ అంటే చచ్చింది ఇష్టం. ఓకే. ఇమోషనల్ హెల్త్ అంటే చచ్చింది ఇష్టం. ఓకే. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అంటే బాగా ఇష్టం. ఓకే. ఆయన గారు ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. స్టిల్ ఓకే. ఇది ఫస్ట్ క్వాలిటీ మా ఇద్దరిని దగ్గర చేయటానికి కారణం నెంబర్ 1. నెంబర్ 2, ఈ క్రెడిట్ నేను ఆయనకి ఇస్తాను. ఎందుకంటే ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక టాలెంట్ ఆయన చూస్తే ఆయన కామ్గా ఉండరు. ఓకే. ఆ టాలెంట్ని ప్రమోట్ చేస్తారు. ఆ లక్షణం చాలా ఎక్కువ ఉంది ఆయన గారు. ఎవరైనా వాళ్ళైనా అబ్సల్యూట్లీ. చిరంజీవి గారు నన్ను ఎంతో మంది దగ్గరికి తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే. నేను అడగకుండా. ఓకే. నాకు ఎంతో మందితో, ఒకసారి సల్మాన్ ఖాన్ గారిని పరిచయం చేశారు, ఒకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని పరిచయం చేశారు, చంద్రబాబు నాయుడు గారిని. సరే నా పలానా ఇలా అని చెప్పేసి, ఇలా దట్స్ బికాస్ హీ వాంట్స్ టు ఎంకరేజ్ ఎ టాలెంట్. ఓకే. దిస్ ఈజ్ ద సెకండ్. థర్డ్, ఇంకేమి దగ్గర చేసింది నా తరపు నుంచి, ఇంకేం దగ్గర చేసింది అంటే ఐ వుడ్ స్ట్రాంగ్లీ సే సైన్స్ అంటే. ఓకే. సైంటిఫిక్ థింగ్స్. ఎందుకంటే ఐ నో హౌ ఎగ్జాక్ట్లీ దిస్ మషీన్ వర్క్స్. మైండ్ అనే మషీన్ ఎలా పనిచేస్తుంది అనేది నాకు తెలుసు. ఓకే. అంటే ఇదేదో గాల్లో మాటలు కాదు, ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ నేను నేర్చుకున్నాను. ప్రాబ్లీ అది సార్కి బాగా నచ్చింది. ఉండవు. మీరు కలిసి లంచ్ చేసేంత క్లోజ్ అయిపోయారు, పర్సనల్గా ఫ్రెండ్స్తో మాట్లాడినట్టుగా అంత క్లోజ్, కాల్స్ ఇంత ర్యాంప్ బిల్డ్ అయింది కదా. సో ఇట్ ఈస్ పాసిబుల్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? బికాస్ ఆఫ్ ద ఫీల్డ్ అండి. ఐఎమ్ ఇన్ టు కోచింగ్ కాబట్టి. కోచింగ్ హెల్ప్స్ మీ టు కనెక్ట్ విత్. నన్ను ఆయనకి దగ్గర చేసింది ఏమన్నా ఉంది అంటే అది కోచింగ్. ఎలా ఫీల్ అవుతున్నా సార్? ఫీల్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. ఎందుకు అంటే నేను చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, ఇంద్రా సినిమా క్యాసెట్ రిలీజ్ అయినప్పుడు, పాటల క్యాసెట్ రిలీజ్ అయినప్పుడు కొనుక్కుందామని వెళ్ళా. నేను 10th లోనో 9th లోనో ఉన్నాను. ఓకే. ఖమ్మం శ్రీనివాస థియేటర్, దాని పక్కన ఒక ఆడియో స్టోర్ ఉండేది. ఓకే. క్యాసెట్ కొనుక్కుందామని వెళ్ళి క్యాసెట్ కొనుక్కుంటే అక్కడ ఆయన పెద్ద పోస్ట్ ఉంది. ఓకే. దాయి దాయి దామా స్టెప్. అప్పటికి సినిమా రిలీజ్ అవ్వాల, సో ఆ స్టెప్ ఏంటనేది తెలియదు. ఓకే. రైట్. సో ఐ వాజ్ వెరీ క్యూరియస్, ఏంటిది భలేగా ఉన్నాడు ఈయన. ఓకే. సో నేను ఆ షాప్ అబ్బాయిని అడిగాను, అన్న నాకు ఆ పోస్టర్ ఇవ్వు, చిరంజీవి ఫ్యాను అంటే, వచ్చేవాళ్ళవే నువ్వు పెద్ద ఫ్యాను, మేము ఫ్యాన్సే, ఇవ్వం పోస్టర్. చాలాసార్లు అడిగా. 100 రోజుల సినిమా ఆడితే 100 రోజులు వెళ్ళి అడిగా, ఇయ్యాల పోస్టర్ ఇవ్వాల. నేను ఇంట్లో కూర్చొని బాగా చికాకు చేస్తుంటే మా బావ వచ్చి
మా అక్కయ్య వాళ్ళ హస్బెండ్ వచ్చి ఏందిరా నీ గొడవ అంటే పోస్టర్ కావాలి బావా అంటే ఎట్టగొట్ట ఆ పోస్టర్ పట్టుకొచ్చాడు ఆయన. చిరంజీవి పోస్టర్ పట్టుకొచ్చి ఏమన్నారంటే నీ అంతటి నువ్వు పోస్టర్లు చాలా ఉంటాయి కదరా, నువ్వు కలెక్ట్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇంకోటి దగ్గర పోయి అడగాల్సిన అవసరమే ఉంది. నేను అప్పుడు కూర్చొని మ్యాగజైన్స్ అన్ని 10th క్లాస్ పిల్లగానే మ్యాగజైన్స్ అన్నిట్లో ఆయన చిరంజీవి గారి ఫొటోస్ అవన్నీ కట్ చేసి ఒక పెద్ద పుస్తకంలో అంటించుకున్నాను. ఇప్పటికీ నాకు ఆ పుస్తకం ఉంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన 22 సంవత్సరాలకి కట్ చేస్తే ఓ రోజు ఈవినింగ్ నేను ఇంట్లో అలానే ఆఫీస్ నుంచి వచ్చి కూర్చుంటే నాకు ఒక కాల్ వచ్చింది అన్నోన్ నంబర్ నుంచి. నేను ఫోన్ ఎత్తితే అది చిరంజీవి గారి కాల్. కశ్యప్ గారు, నేను చిరంజీవిని మాట్లాడుతున్నాను. డైరెక్ట్ కాల్? అబ్సల్యూట్లీ. అయితే సార్ చెప్పండి ఏంటి, నేను మీ వీడియోస్ ఫాలో అవుతుంటాను, నేను మీతో ఒక అర్ధగంట మాట్లాడాలి. తప్పకుండా సార్ నేను వస్తాను. సో అక్కడి నుంచి ఆ జర్నీ స్టార్ట్ అయింది. సో నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే హౌ డూ యూ ఫీల్ అనే దానికి ఒక వ్యక్తి పోస్టర్స్ అంటించుకొని నేను పుస్తకాల్లో పెట్టుకున్న నేను ఆ వ్యక్తి దగ్గర నుంచి కాల్ వస్తే డైరెక్ట్గా వెళ్ళి కలవటం కావచ్చు, కోచింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఫీల్స్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. అండ్ తెలుగు స్టేట్స్లలో అతన్ని మించిన సెలబ్రిటీ ఎవరు లేరు అనుకుంటా ఫిల్మ్ ఇండస్ట్రీ. అతని నుంచి కాల్ రావడం అంటే హెవీ సక్సెస్. దట్స్ హిజ్ హ్యూమిలిటీ ఐ వుడ్ సే. చాలామంది మేము ఇటువంటివి నేర్చుకుంటున్నాం అని చెప్పరండి. ఓకే, చాలామంది చెప్పరు. కానీ చిరంజీవి గారు ఈజ్ హంబుల్ ఇనఫ్. చాలా పెద్ద పెద్ద స్టేజెస్ మీద చెప్తున్నారు. ఎస్, నేను నిత్య విద్యార్థినే అని ఆయన గారు అది యాక్సెప్ట్ చేసి చెప్పటం అనేది దట్ షోస్ హిజ్ హ్యూమిలిటీ అండ్ ప్రాక్టికాలిటీ. ఓకే, అతనితో కలిసి లంచ్ కూడా చేశారు కదా సార్? ఎస్ ఎస్ ఎస్, ఇంటికి పిలిచాడు కదా. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు మీరు లైఫ్ కోచ్ అండ్ ఫిలిం ఇండస్ట్రీలోకి కూడా ఎంటర్ అయ్యారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అండ్ యాక్టింగ్ కూడా పర్ఫార్మెన్స్ ఇరగా తీస్తున్నారు. అది మీరే చెప్పాలి. ఓజీలో చూస్తా కదా, మళ్ళీ నెగిటివ్ రోల్. యా, అంటే ఇట్స్ నాట్ ప్లాన్డ్ అండి. నా కోచింగ్ కెరియర్ అయితే ఎలా అయితే ప్లాన్ కాకుండా అలా వచ్చేసిందో సినిమాలోకి నేను అలానే వచ్చాను. సినిమాలోకి అలానే వచ్చాను. మై ఫస్ట్ మూవీ వాజ్ విత్ అఖిల్ గారు, ఏజెంట్లో నేను చేశాను. సురేందర్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు, కశ్యప్ నేను మీ వీడియోలు చూస్తుంటాను. అయినా నీకు ఇంకోటి చెప్పాలని అంటే మీకు మీ ఫేస్ కూడా విలన్ యాక్టివిటీస్. చాలా మంది డైరెక్టర్లు ఏమంటున్నారంటే అరే నువ్వు చెప్పే సైకాలజీ బాగానే ఉంది, బట్ నువ్వు మంచి సైకోలాగా ఉన్నావు. ఇది మీరు స్పైడర్ మూవీ చూసారా? స్పైడర్ మూవీ విలన్ మిమ్మల్ని పెట్టొచ్చు. సో డైరెక్టర్స్ నా మొహంలో ఒక సైకోని చూస్తున్నారు, ఒక విలన్ని చూస్తున్నారు. సైకో అంటే వర్డ్ నెగటివ్, బట్ హౌ యూ ఫీల్ సార్? ఎలా తీసుకుంటారు? ఐ డోంట్ టేక్ ఇట్ నెగటివ్ అండి. ఐ డోంట్ టేక్ ఇట్ నెగటివ్. అంటే నేనేమంటానంటే కాశ్యప్ ఈజ్ డిఫరెంట్. ఓకే, సినిమాలో చేసే రోల్ ఈజ్ డిఫరెంట్. ఓకే, సినిమాలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోల్ చేస్తారు, అది వాళ్ళ రియాలిటీ కాదు. నెగటివ్, ఐ మీన్ రియల్ లైఫ్. అది వాళ్ళ అదొక పాత్ర మాత్రమే. ఓజీ రిలీజ్ అయిన తర్వాత మాకు చాలా మెసేజెస్ వచ్చినాయి. మా ఫ్యాన్స్ షాక్ అయిపోయినా, ఏనేంది ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి. మా ఫ్యాన్స్ దగ్గర నుంచి, ఫాలోవర్స్ దగ్గర నుంచి మాకు చాలా మెసేజెస్ అండ్ సజెషన్స్ వచ్చినాయి. ఏంటంటే సార్ మీరేంటి విలన్గా నెగటివ్ రోల్స్ చేయటం ఏంటి అంటే, నేను ఇచ్చే పర్స్పెక్టివ్ ఏంటంటే, నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే కాశ్యప్ని యాజ్ అ కోచ్గా చూసినప్పుడు సినిమాకి వచ్చేటప్పటికి అక్కడ యాజ్ అ కోచ్గా చూడటం కుదరదు. అక్కడ ఆ పాత్ర వరకు చూస్తే సరిపోతుంది, క్యారెక్టర్ అంతే. ఆ పాత్ర వరకు చూస్తే సరిపోతుంది. అప్పుడు ఈ రెండు మిక్స్ అవ్వండి. ఎందుకు ఇది సినిమా చేయాల్సిన అవసరం ఏంటి? ఇది నేను ప్రయత్నించింది కాదు. నేను ఏ రోజు ఎక్కడికి పోయి ఆడిషన్ ఇచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను ఎప్పుడూ చేయలేదు. నా ఫస్ట్ కాల్ నాకు వచ్చింది సురేందర్ రెడ్డి గారు, ఫస్ట్ ఆపర్చునిటీ ఆయన గారు ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే కశ్యప్ చాలా బాగుంటుంది మీరు చేస్తే అంటే, నేను అప్పుడు చిరంజీవి గారిని అడిగాను. నేను అప్పుడు చిరంజీవి గారితో ఉన్నాను ముంబైలో. గాడ్ ఫాదర్ షూటింగ్ ఆయన తీసుకెళ్ళినప్పుడు నేను ఆయన అడిగాను. ఆయన అన్నారు కశ్యప్ అవకాశం కోసం చాలామంది వెయిట్ చేస్తుంటారు, మీ ఇంటి ముందుకు వచ్చింది అవకాశం, చూడండి ఏమవుతుందో చూద్దాం. ఓజీ కూడా అలానే వచ్చింది. ఇప్పుడు నేను నెక్స్ట్ స్పిరిట్లో ఒక రోల్ చేశాను ప్రభాస్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతారు ఇంకా. సో సందీప్ గారు ఒక రోల్ ఆఫర్ చేశారు. హీ ఆల్సో హ్యాస్ ద సేమ్ పర్స్పెక్టివ్. కశ్యప్ విలన్ వైల్డ్
సందీప్ రెడ్డి ఉంగ థాట్స్. సో ఒక 4-5 సీన్స్ ప్రభాస్ గారితో దాంట్లో ఉంటాయి నావి. అంటే వీళ్ళు నా క్వశ్చన్ ఏంటంటే ఇంత పెద్ద డైరెక్టర్స్ అవును, చిన్న చిన్న రోల్స్ కూడా మేజర్ రోల్స్. సురేందర్ రెడ్డి గారు కానివ్వండి, సందీప్ గారు కానివ్వండి, సుజిత్ గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎవరిని కాస్ట్ చేయాలన్నా వాళ్ళు చేయొచ్చు. కాకుండా కశ్యప్ మీరు చేస్తే బాగుంటుంది అని వాళ్ళు అంత పెద్దవాళ్ళు అన్నప్పుడు నాకేమనిపించిందంటే మేబీ అదొక టాలెంట్ నాలో ఉందేమో. నేను ఇందాకన్నా శ్మశానాలు కంపు కొట్టేది శవాలతో కాదు, ఉపయోగించబడని టాలెంట్స్తో. నాలో ఒక టాలెంట్ ఉంది అంటే దాన్ని నర్చర్ చేసుకోవటానికి నాకు బాగా ఇష్టం. అంటే నా పొటెన్షియల్స్ని ఫుల్గా యూస్ చేసుకోవాలి అనేది నా గోల్, నా థాట్ ప్రాసెస్ కూడా. అంటే మీరు ఎప్పుడు అనుకోలేదు కదా నా లోపల నెవర్ దే ఫైండ్ ఓన్లీ సినిమా అనేది నా మైండ్లో ఎప్పుడు లేదు అసలు. నేను ఎప్పుడు డ్రీమ్స్లో కూడా నేను ఎప్పుడు అనుకోలేదు నేను సినిమాలో నటించాలని. కానీ ఎస్, సినిమాలు చూస్తాను, సినిమాలు అంటే ఇష్టం, ఆఫ్ కోర్స్ ఆల్ దట్ ఈస్ దేర్, ఐ ఎంజాయ్ సినిమా, నేను కాదనట్లేదు. సో సినిమాలో యాక్ట్ చేస్తాను ఎప్పుడు అనుకోలేదు. దట్ హ్యాపెండ్, దట్స్ అ కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు. ఇప్పుడు సినిమాలు లైఫ్ కోచ్గా ఇంకా బిజీ అయిపోయారు కదా సార్. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు లైఫ్ కోచ్గా ఇప్పుడు మీరు ఉన్నారు కదా, ఈ లైఫ్ కోచ్ లైఫ్ అనేది ఎట్లా ఉంటుంది? ఎందుకనంటే మీరు రెగ్యులర్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్స్ని చూస్తూ ఉంటారు, వాళ్ళ మైండ్ని గైడ్ చేస్తూ ఉంటారు. ఈ లైఫ్ కోచ్ లైఫ్ అనేది ఈజీయా, టఫా, అందరు చేయగలరా? No one's life is easy. Okay. I would say. If you know how to do it, it becomes easy. Okay. అర్థమవుతుందా? అది ఏ ఫీల్డ్ అయినా కానీ, కోచింగ్ అయినా ఏదైనా కానీ, మీకు ఆ ప్రొసీజర్ తెలిస్తే ఈజీ. ప్రొసీజర్ అండ్ ప్రాక్టీస్. సచిన్ రమేష్ టెండూల్కర్ గ్రేటెస్ట్ క్రికెటర్, గాడ్ ఆఫ్ క్రికెట్ అవ్వడానికి కారణం ఆయన టాలెంట్ కాదు, ఆయన ప్రాక్టీస్. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ గారు తబలా మేస్ట్రో అవ్వడానికి కారణం టాలెంట్ కాదు, ప్రాక్టీస్. అర్థమవుతుందా? మీరు ఏ ఫీల్డ్లో సూపర్ స్టార్ తీసుకున్నా వాళ్ళు సూపర్ స్టార్ అవ్వడానికి కారణం టాలెంట్ కాదు, ప్రాక్టీసే అండ్ హార్డ్ వర్క్. సో కోచ్ అయినా కానీ నేర్చుకుంటే ఈజీ, నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైనా కోచ్ అవ్వగలరా? కోచింగ్ అనేది న్యాచురల్ టాలెంట్ కాదు. కోచింగ్ అనేది ట్రైన్డ్ స్కిల్. అది నేర్చుకుంటే చెయ్యగలం. అండ్ కోచింగ్ ఇండస్ట్రీలో చాలా స్కోప్ ఉంది. నేను కోచింగ్ గురించి మాట్లాడుతున్నా, మోటివేషన్ గురించి మాట్లాడలా. 3 పుస్తకాలు చదివి మోటివేషనల్ స్పీకర్ అవ్వచ్చు కానీ కోచ్ అవ్వలేరు. లైఫ్ కోచ్ అవ్వాలి అంటే ప్రాపర్ సైన్స్ నేర్చుకోవాల్సిందే, ఇంకొక ఆప్షన్ లేదు. అలా నేర్చుకున్న వాడిని నేను కోచ్ అంట. అంటే మైండ్ మేనేజ్మెంట్ అనేది, ఆ సైన్స్ అనేది తెలవాలి. రైట్, నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైనా కోచ్ అవ్వగలరా? ఎస్. అయితే నేనేం అడుగుతానంటే ఎందుకు అవ్వాలనుకుంటున్నారు? క్లారిటీ. దాంట్లో క్లారిటీ ఉంటే బాగుంటుంది. జస్ట్ ఏదో నలుగురికి అడ్వైజ్ ఇవ్వటానికి కోచ్ అవ్వాలనుకుంటున్నాను అంటే అవ్వచ్చు, నేను కాదన్ను. బట్ నేనేమంటానంటే కోచింగ్ ఈజ్ అ $1 బిలియన్ ఇండస్ట్రీ అండి రైట్ నౌ. కోచింగ్కి చాలా స్కోప్ ఉంది. నెంబర్ 1, కోచెస్ కావాలి. ఇప్పటి వరకు చాలామంది చూసిన వాళ్ళు ఏంటంటే ఒక అన్స్ట్రక్చర్డ్, అన్ఆర్గనైజ్డ్ ఉన్నారు, కానీ ప్రాపర్గా సైంటిఫిక్ స్ట్రాటజీస్ నేర్పించే వాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకంటే ఎవరైనా నేను కోచ్ అని టైటిల్ పెట్టుకోవచ్చు, ఎవడు ఆపడు. ఇప్పుడు డాక్టర్ అనే టైటిల్ పెట్టుకోవాలంటే, ఇప్పుడు అంటే యాజ్ అన్ MBBS ఫిజిషియన్గా మీరు టైటిల్ పెట్టుకోవాలంటే పెట్టుకోవాలి కాదు, దేర్ ఈస్ అ గవర్నింగ్ బాడీ. మీరు అది చదివి ఎగ్జామ్ పాస్ అయ్యి దెన్ యు ఆర్ ఎంటైటిల్డ్ యాజ్ అ డాక్టర్. బట్ కోచ్కి అది లేదు. దురదృష్టం ఏంటంటే ఎవడు పడితే వాడు పెట్టేసుకుంటున్నాడు ఈజీగా. సో మంచి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరూ కోచ్గా టైటిల్ పెట్టుకుంటే వర్కౌట్ అవ్వదండి. హ్యూమన్ మైండ్తో డీల్ చేస్తున్నాం. యూ జస్ట్ కాంట్ డూ ఎనీ డ్యామ్ థింగ్. మీకు తెలిసింది, మీకు నచ్చింది చెప్పడం కోచింగ్ కాదు. మీ ఎక్స్పీరియన్సెస్ రంగరించి చెప్పడం కోచింగ్ కాదు. అది మీ ఎక్స్పీరియన్స్, మీ బయోగ్రఫీ. ఓకే, యూ కెనాట్ బి ఆల్వేస్ రైట్. ఒక స్టోరీ అన్ని ప్లేస్లలో రైట్ కూడా వర్కౌట్ అవ్వదు. క్లయింట్ యొక్క కోచ్ అంటే ఎవరు? క్లయింట్ యొక్క అన్కాన్షియస్ మైండ్ని అసిస్ట్ చేసి వాళ్ళ అవుట్కమ్ ఏదైతే కోరుకుంటున్నారో అటువైపు నడిపించగలిగిన వాడు, అన్కాన్షియస్ మైండ్తో డీల్ చెయ్యగలిగిన వాడు కోచ్. కెరియర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎవర్ సిన్స్ కోవిడ్ తర్వాత సెకండ్ ఇన్కమ్ అనే ఎప్పుడైతే మైండ్లో పడిందో
చాలామంది కోచింగ్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. యా రైట్. ఎస్, కోచింగ్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. మా దగ్గర వచ్చే కోచెస్, మేము కోచెస్ అనే ప్రోగ్రామ్ రన్ చేస్తుంటాం. దాంట్లో కోచెస్ని తయారు చేస్తాం. ఇట్స్ 6 months ప్రోగ్రామ్. ఓకే. దాంట్లో వచ్చే వాళ్ళలో కొంతమంది సెకండ్ ఇన్కమ్ కోసం వచ్చి కోచింగే మెయిన్ స్ట్రీమ్గా మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. కోచింగ్ ఈజ్ అ వెరీ హైలీ స్కోప్ ఉన్న ప్రెజెంట్ ఒక ఇండస్ట్రీ, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే. అండ్ ఇప్పుడు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ కోచింగ్ ఫీల్డ్లోకి రాకముందు వాట్స్ యువర్ ఫ్యామిలీ కండిషన్ అండ్ మీ చైల్డ్హుడ్ లైఫ్ కానీ ఇంత లగ్జరీగా ఉండేనా? Not సో at విచ్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ వేర్ ఇన్ యూ కమ్ టు హియర్? నాట్ ఎట్ ఆల్, లోవర్ మిడిల్ క్లాస్ ఐ వుడ్ సే. ఓకే. మా నాన్నగారు రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్. ఓకే. వెరీ బేసిక్ థింగ్స్ వీ హ్యాడ్. బేసిక్ థింగ్స్ నాకు బాగా గుర్తు, నేను బెంగళూరులో చదువుకునే రోజుల్లో మా నాన్నగారు నెలకి ఆ ఫీజు కట్టడం కాకుండా నెలకి ఇంత మనీ పంపించడం మా నాన్నగారికి చాలా కష్టమే. మా నాన్నగారు నాకు నెలకి 3,000 పంపించేవారు. ఆ 3,000లో నా మెస్ బిల్లు, హాస్టల్ లైఫేనా? హాస్టల్లో ఆ 3,000లోనే మెస్ బిల్లు, తొక్కతోళ్ళు అన్నీ దాంట్లోనే. అలా యాక్చువల్గా మా నాన్నగారికి చాలా భయం వేసింది నేను కోచ్ అవుతాను అంటే. ఎందుకంటే అరే వర్కౌట్ అవుతుందా, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నీకు తెలుసు కదా, ఇప్పుడు సెక్యూర్డ్ జాబ్ ఒకటి వస్తుంది, చేసుకోవచ్చు కదా, ఎంతో ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది కదా, నువ్వు చెప్పేవన్నీ చాలా పెద్ద పెద్ద మాటలు రా, వర్కౌట్ అవుతుందా? బట్ వర్కౌట్ అయిన తర్వాత హీఈస్ వెరీ హ్యాపీ. యా, ఇదంతా ఆఫ్టర్ కోచింగే వచ్చింది, నో డౌట్ అబౌట్ ఇట్. బిఫోర్ నథింగ్. ఫినాన్షియల్లీ వీ వర్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే. రైట్ నౌ యు హ్యావింగ్ ఎవ్రీథింగ్ అండ్ యూ రన్నింగ్ ఇప్పుడు చాలా మంది స్టాఫ్ని కూడా మెయింటైన్ చేస్తున్నారు కదా. ఎస్ అండి. ఆఫ్ యూ ఫీలింగ్ లైక్ దిస్, ఈ లగ్జరీని అంతా ఎలా ఎంజాయ్ చేస్తుంది? ఫెంటాస్టిక్ అండి, ఇట్ ఈస్ నో డౌట్. ఓకే. ఐ వుడ్ ఎంజాయ్ అగైన్ ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకప్పుడు లేనివి వచ్చినప్పుడు హ్యూమన్ మైండ్ మందు దాగిన కోతిలా ఎగురుతుంది. ఇష్టం వచ్చినట్టు డబ్బు ఖర్చు పెట్టడం కావచ్చు, ఇష్టం వచ్చినట్టు చేయటం కావచ్చు. బట్ ఐఎమ్ అ కోచ్, ఐ నో హౌ టు హ్యాండిల్ హ్యూమన్ మైండ్. దిస్ ఈజ్ మై బ్రెడ్ అండ్ బటర్ ఫర్ మీ. సో ఆ బౌండరీస్ నాకు తెలుసు, ఎంతవరకు దీన్ని తీసుకెళ్ళాలి అనేది తెలుసు. బట్ ఫైనలీ ఇట్స్ నాట్, ఎస్ లగ్జరీ ఈజ్ గ్రేట్, యూ కెన్ ఎంజాయ్ ద లగ్జరీ, నేను కాదు అనను. ఓకే. బట్ ఇన్నర్ పీస్ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ లగ్జరీ. ఓకే. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ థాట్స్, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిసెస్. ఒక క్వశ్చన్ సార్, లిటిల్ పర్సనల్. మీ లైఫ్లో ఇప్పటి వరకు ఐ నెవర్ ఫర్గట్ దిస్ ఇన్సిడెంట్ అనే మూమెంట్ ఏదైనా? చాలా ఉన్నాయండి, ఉన్నాయి. అంటే ఏడిపించిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మీకు కూడా? ఐ లాస్ట్ మై డాటర్. నా లైఫ్లో నేను ఇచ్చిన టఫెస్ట్ కౌన్సిలింగ్ ఆ రోజు నా వైఫ్కి ఇచ్చిన కౌన్సిలింగ్. నా కూతురు శవాన్ని చేతిలో పెట్టుకొని నా వైఫ్కి నేను కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వచ్చింది. ఎస్, వీ కెన్ హ్యాండిల్ దిస్ అనేది. దెర్ ఆర్ మెనీ మూమెంట్స్. హౌ ఇట్ ఈస్ హ్యాపెండ్ సార్? మిల్క్ లంగ్స్లోకి వెళ్ళిపోయింది. ఓకే. సో విదిన్ 48 hours పుట్టి చనిపోయింది. బట్ ఆఫ్ కోర్స్ తర్వాత మళ్ళీ కూతురు పుట్టింది, కొడుకు పుట్టారు. ఇప్పుడు వాళ్ళిద్దరు నాకు కోచింగ్ ఇస్తున్నారు. సో దెర్ ఆర్ మెనీ మూమెంట్స్ అండి, మూమెంట్స్ టు చెరిష్. అంటే కెరియర్ వైజ్గా చూసుకుంటే ఐ మీన్ బిగ్గెస్ట్ మూమెంట్స్లో ఒకటి చిరంజీవి గారిని కలవటం, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూమెంట్స్. చాలా పెద్ద ఫిల్మ్స్లో యాక్ట్ చేయడం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూమెంట్స్. కోచింగ్లో పర్సనల్గా నేను కొన్ని కేసెస్ సాల్వ్ చేశాను. సైకాలజీ సైకియాట్రిస్ట్లో చెయ్యనివి నేను చేశాను. I've treated so many things without medicines. Those are all great achievements for me as a coach. తెలుస్తుంది ఇప్పుడు మాకు. అంటే ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నప్పుడు 1 గంటన్నర 2 గంటల్లో మార్చగలిగితే దట్ ఈజ్, అంటే ఇప్పుడు ఒక క్రికెటర్కి ఒక వరల్డ్ కప్ గెలిపిస్తే ఎంత సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందో, యాజ్ అ కోచ్గా ఒక సఫరింగ్ని ఆపగలిగితే వచ్చే సాటిస్ఫాక్షన్ ఈజ్ అల్టిమేట్. దట్స్ వై ఐ కీప్ సేయింగ్ దిస్. గాంధీజీ క్విట్ ఇండియా అన్నారు, వినోబా భావే నిట్ ఇండియా అన్నారు, ఇప్పుడు చాలామంది ఫిట్ ఇండియా అంటున్నారు. నా స్లోగన్ బిల్డ్ ఇండియా. అబ్సల్యూట్లీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్తోనే కాదు, ఇమోషనల్గా స్ట్రాంగ్గా ఉండే యూత్తో, ఇమోషనల్గా స్టేబుల్గా ఉండే లీడర్స్తో, ఇమోషనల్గా మెచ్యూర్డ్గా ఉండే ఉమెన్తో ఈ ఇండియాని నిర్మించాలి. దట్ గివ్స్ అల్టిమేట్ సాటిస్ఫాక్షన్.
లాస్ట్ వన్ క్వశ్చన్ సార్. Yes. అండ్ present everyone need financial status and how to earn the income, how to spend the income, how to save the income, and how it's change your life. సో అంటే ఏం చెప్తారు? ఎస్, మోస్ట్ ఐ మీన్ సరదాగా ఆన్ అ లైటర్ నోట్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎవరు అంటే మనీ అంటారు. రియల్లీ ఇట్స్ ఆర్ పాజిటివ్ వేలో చెప్పాలంటే మనకి కావాల్సిన వైటమిన్స్లో చాలా పెద్ద వైటమిన్ ఎం విచ్ ఇస్ మనీ. రియల్లీ చెప్పడానికి ఈజీగా ఉంటుంది ఏమని, మనీయే అంత కాదు, వినటానికి బాగుంటుంది, బట్ మనీ ప్లేస్ అ మేజర్ రోల్. మేక్ వండర్స్. ఎస్, డెఫినెట్లీ ఇట్ కెన్ ప్లే మేజర్ రోల్. ఇట్స్ నాట్ నెగిటివ్ అండి. డబ్బు మనిషిని పాడు చేయదు, మనిషి ఆలోచన, మనిషి అహంకారం పాడు చేస్తుంది. డబ్బు న్యూట్రల్ అండి, దాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు, దట్స్ వాట్ మ్యాటర్స్. ఇప్పుడు ఒక కత్తిని తీసుకొని మీరు పాజిటివ్గాను ఉపయోగించుకోవచ్చు, నలుగురిని చంపడానికి ఉపయోగించుకోవచ్చు. ఎస్, మీరు దేన్ని కట్ చేస్తున్నారు అనేది మీ ఇష్టం. సేమ్ థింగ్ ఈజ్ విత్ మనీలో ఇబ్బంది లేదు, మనీలో ప్రాబ్లం లేదు. హౌ టు మేక్ మనీ, నేనేమంటానంటే ఒక 15 years బ్యాక్ మీరు కనుక చూస్తే మనకంత ఆపర్చునిటీస్ లేవు, మనీ మేకింగ్కి ఆపర్చునిటీస్ లేవు. ఇప్పుడు బొచ్చడు ఆపర్చునిటీస్ ఉన్నాయి, బొచ్చడు ఉన్నాయి. అండ్ ఎథికల్గా వాల్యూస్ అండ్ ఎథిక్స్తో సంపాదించవచ్చు. వేలు లక్షలు కాదు, కోట్లు సంపాదించవచ్చు. మోసం చెయ్యకుండా వాల్యూస్ అండ్ ఎథిక్స్తో సంపాదించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బొచ్చెడు స్ట్రీమ్స్ ఉన్నాయి. మరి ఎలా అంటే వచ్చిన అవకాశాలని చేజార్చుకోకుండా, నా వల్ల అవుతుందో కాదో, నేను చెయ్యగలనో లేదో అన్న తొక్కలో సెల్ఫ్ డౌట్ పక్కన పెట్టి వచ్చిన అవకాశాన్ని గ్రాబ్ చేసుకోగలిగితే సంపాదన చాలా ఈజీ. వన్ మోర్ డౌట్ సార్, ప్రజెంట్ జనరేషన్లో ఏ గోల్ సెలెక్ట్ చేసుకున్నా టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్, అందరిలోనూ స్కిల్ ఉంటుంది. సో ఈ కాంపిటీషన్ని మనం ఎలా తీసుకోవాలి? అందరిలోనూ స్కిల్ ఉంటుంది, కానీ అందరిలోనూ నిలబడే మైండ్ సెట్ ఉండదు. సో నా దృష్టిలో మనం ఏదైతే కాంపిటీషన్ అనుకుంటున్నామో దాంట్లో 80% అసలు మన కాంపిటీటర్స్ కాదు. అసలు 80% మన కాంపిటీటర్స్ కాదు. 80% అంటే మనకు ఒక 100 మంది కాంపిటీటర్స్ ఉన్నారనుకుంటే దాంట్లో 80 మంది కాంపిటీషన్ కాదు, ఎందుకంటే అందరూ నిలబడే వాళ్ళు కాదు. అంటే నేనేమంటానంటే ఒక రోల్స్ రాయ్స్కి ఒక 10 కోట్ల రూపాయల కారుకి 10 లక్షల రూపాయల కారు ఎప్పుడూ కాంపిటీషన్ కాదు. అంటే 2 కార్లే. ఎగ్జాక్ట్లీ. ఒక కారుకి అన్ని కాంపిటీషన్ అనుకుంటే వర్కౌట్ అవుతుంది. 10 కోట్ల రూపాయల కారుకి కాంపిటీషన్ ఏంటి? ఇంకొక 8 కోట్ల రూపాయల కారు, 7 కోట్ల రూపాయల కారు, అది కాంపిటీషన్. ఎగ్జాక్ట్లీ. 10 లక్షల రూపాయల కారు ఎప్పుడు కాంపిటీషన్ కాదు. సో అందరూ మన కాంపిటీటర్స్ కాదు. సో నా దృష్టిలో ఏంటంటే మనం ఊహించుకున్నంత కాంపిటీషన్ లేదు. ఇదంతా ఏంటంటే ఒక ప్రెషర్ని క్రియేట్ చేసి మోటివేట్ చేయటానికి చాలామంది వాడుతుంటారు. దేర్ ఈజ్ లాట్ ఆఫ్ కాంపిటీషన్, కమాన్, అది ఇది. రియాలిటీలో లేదు. రియాలిటీ లేదు. అబ్సల్యూట్లీ. ఎందుకు లేదు అంటే స్కిల్ ఉన్నా, టాలెంట్ ఉన్నా కానీ గోల్ రీచ్ అయ్యేంత వరకు అందరికీ నిలబడే సత్తా లేదు. ఆ సత్తా నీలో ఉంటే నీకు కాంపిటీటర్ ఉండడు, ఆర్ చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఎవడైతే ఏ పని చెయ్యటానికి మీరున్న ఫీల్డ్లో మీ కాంపిటీటర్స్ ఏ పని చెయ్యటానికైతే ఇబ్బంది పడతారో అది మీరు చేస్తే ఎవరు చేయలేరో చేయొచ్చు. ఎందుకంటే అందరూ కంఫర్టబుల్గా ఉండేవే చేయాలనుకుంటారు, అందరూ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు, రైట్? మీరు అది చెయ్యగలిగితే కాంపిటీషన్ చాలా. చెయ్యలేని వాడు మిడిల్లో వదిలేసిన వాడు నువ్వు చేస్తే నీకు ఫ్యాన్ అయిపోతాడు. అబ్సల్యూట్లీ, చేస్తే ఫ్యాన్ అవుతాడు. అబ్సల్యూట్లీ. కోచింగ్ ఇండస్ట్రీలో నేను చేసింది అది. బ్లూ ఓషన్, రెడ్ ఓషన్ అని దేర్ ఆర్ 2 things. దెర్ ఇస్ దిస్ నైస్ బుక్, నేను బుక్ పేరు నాకు ఎమ్మటే స్ట్రైక్ అవ్వట్లేదు. బ్లూ ఓషన్ అంటే ఏంటంటే కాంపిటీషన్ తక్కువ ఉన్న సముద్రం, రెడ్ ఓషన్ అంటే ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ ఉన్న సముద్రం. నేను కోచింగ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నేను చూసింది ఏంటంటే అందరూ బిజినెస్ కోచింగ్ నేర్పిస్తున్నారు. అది నేను తప్పనట్లే, చాలా మంచిదండి, కావాలి. బిజినెస్ ఎలా చేయాలి, సేల్స్ ఎలా చేయాలి, నేను సేల్స్ అవన్నీ నేను నేర్పిస్తాను. మార్కెటింగ్. నా మేజర్ ప్రయారిటీ ఏంటంటే ఇమోషనల్ హెల్త్ గురించి మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ మంది, స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ మంది, ఒక సక్సెస్ సైకాలజీ గురించి మాట్లాడిన చాలా తక్కువ మంది. సో నేనేమన్నానంటే దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ వైటల్, ఇది నేను నేర్పిస్తాను. అది నేర్పించడం మొదలుపెట్టినప్పుడు కాంపిటీషన్ చాలా తక్కువ అయిపోయింది. అండ్ డిఫరెంట్ కేటగిరీ. అబ్సల్యూట్లీ. సో
నా దృష్టిలో కాంపిటీషన్ ఉంది, నేను కాదన్ను, బట్ మనం అనుకున్నంతే తెలియదు. యూనిక్నెస్. ఎస్, టఫ్ టైమ్స్ కెనాట్ షేక్ టఫ్ మైండ్స్. బాగా టఫ్ టైమ్స్. టఫ్ టైమ్స్ కెనాట్ షేక్ టఫ్ మైండ్స్. ఎందుకు చెప్తున్నా అంటే ఎవరికైతే టఫ్ మైండ్ లేదో షేక్ అయిపోతాడు, టఫ్ టైంలో షేక్ అవుతాడు. అలా షేక్ అయ్యేవాడు మనకి కాంపిటీటర్ కాదు. మీరు అన్షేకబుల్గా ఉంటే నా దృష్టిలో 80% కాంపిటీషన్ తగ్గిపోతుంది. ఓకే, సరే ఇప్పుడు కశ్యప్ సార్ నాతో ఒక 2 hours ఉన్నారు కదా, ఎస్, హౌ యూ ఫీల్? I loved it. Loved interacting with you. Loved your questions. రియల్లీ హార్ట్ఫుల్గా అయిపోయింది సార్. లేదు, ఐ మీన్ హార్ట్ఫుల్గా అంటున్నారా? హార్డ్గా ఏమనిపించలేదు. ఐ హర్డ్ ఇట్ యాజ్ హార్ట్ఫుల్గానే చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చిన కొన్ని ఎగ్జాంపుల్స్ కావచ్చు. ఐ రియల్లీ లవ్ ద కంపారిజన్ ఆఫ్ 2 ఖాన్స్. నాకు రతన్ టాటా అంటే చాలా ఇష్టం సార్. రతన్ టాటా అంటే చాలా ఇష్టం. ఆయన చనిపోయినప్పుడు నేను ఒక 3-4 days తినలేదు. అండ్ సల్మాన్ ఖాన్ అంటే కూడా వాయిస్. రతన్ టాటా గారు ఈజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఉండే. నేను ఇందాక అన్నా కదా, వాల్యూస్తో ఎథిక్స్తో డబ్బులు సంపాదించవచ్చు. హీస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. యా, ఐ మీన్ ఎవ్రీ వన్ హ్యాస్ టు గో. సో దట్స్ హిస్ టైమ్. రతన్ టాటా. ఎస్, బట్ ఇండియా, నాట్ జస్ట్ ఇండియా, ప్రపంచం చాలా మిస్ అవుతుంది టాటాని. 100%. నేను యూరోప్లో ఉన్నప్పుడు కూడా కొన్ని రైల్వే స్టేషన్స్లలో పట్టాలు ఉంటాయి కదా, టాటా స్టీల్, అక్కడ కూడా నేను చూస్తుండే టాటా స్టీల్ పట్టాల మీద ఉంటుంది. నాట్ ఇన్ ఇండియా, సమ్వేర్ ఇన్ ద యూరప్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిటీస్. ఎక్కడ టాటా ఏంటి అక్కడ కూడా తీసుకోవచ్చు, బట్ దే ఆర్ పర్చేసింగ్ ఫ్రమ్ ఇండియా. ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్తుంది అని అంటే ఆ నేమ్ బిల్డ్ చేస్తాడు కదా అక్కడ వరకు. బార్డర్స్లో లేదు, అవుట్ ఆఫ్ ది బార్డర్స్ కింద క్రాక్ ద. ఇందాక మనం అనుకున్నాం కాంపిటీషన్, యూఆర్ గెటింగ్ ఇట్. మీ ప్రొడక్ట్లో క్వాలిటీ ఉండే, మీరు ఇన్నఫ్ మార్కెటింగ్ చెయ్యగలిగితే. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, బట్ అతని బిజినెస్ మైండ్ సెట్ 2 different. ఇట్స్ డిఫరెంట్ అండి. బిజినెస్ కూడా 80% సైకాలజీ, 20% స్ట్రాటజీ అండి. బిజినెస్ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వాలి అంటే లీడర్ యొక్క మైండ్ సెట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో రతన్ టాటా గారు అంత ఎదగటానికి, ఆర్ టాటా హోల్ ఇండస్ట్రీ అంత ఎదగటానికి కారణం ఆ మైండ్ సెట్. అండ్ తన ఎంప్లాయీస్ని కూడా టాటా సన్స్ హాస్పిటల్. ఆయన గారు చేసేవి చాలా ఉన్నాయి. ఐ లైక్ హిమ్ వెరీ మచ్. మీకు అట్లా ఉన్నారా సార్ ఇన్స్పిరేషన్? దేర్ ఆర్ మెనీ రోల్ మోడల్స్ అండి. దేర్ ఆర్ మెనీ రోల్ మోడల్స్. ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క రోల్ మోడల్ ఉన్నారు నాకు. క్రికెట్ తీసుకుంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఇస్ సౌరవ్ గాంగూలీ. నౌ కరెంట్ విరాట్ కోహ్లీ. సో ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరు ఉంటారు. రతన్ టాటా గారు, ఎస్, నో డౌట్ అబౌట్, హీఈస్ వన్ ఆఫ్ ద నాకు ఎంతోమంది ఇప్పుడు అంబానీ వీళ్ళంతా రిచ్ పర్సన్స్ ఉన్నా సరే నా మైండ్లో ఇప్పుడు టాటానే ఉంటాడు. యా, హీఈస్ అల్టిమేట్ అండి. టాటా గారికి అంత ఈజీగా టాటా చెప్పలేం. నిజమండి, మానసికంగా ఇట్స్ నాట్ ఈజీ బికాస్ హీ క్రియేటెడ్ వండర్స్. ఎవరైనా సార్ టాటాని చూస్తే ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఎస్, పాజిటివ్ థాట్స్. హీ ఇన్వెస్టెడ్ ఇన్ పీపుల్, హార్ట్. He stolen everyone heart. Yes. ఓకే సార్, ఇప్పుడు మా సబ్స్క్రైబర్స్కి కానీ మా వ్యూవర్స్కి కానీ ఏం చెప్తారు సార్? Stay tuned, I would say. He's doing great work. Stay tuned. You will get lot of things to learn, I would say. మీరు ఎందుకంటే పాడ్కాస్ట్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క గెస్ట్తో ఒక్కొక్క డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ లాట్ ఆఫ్ లెర్నింగ్, రైట్? అంటే ఇట్స్ నాట్ జస్ట్ వన్ ఏరియా. ఎగ్జాక్ట్లీ, అది నాకు బాగా నచ్చుతుంది. నాట్ ఓన్లీ వన్ ఫీల్డ్. ఎస్, ఒక్క ఫీల్డ్లో కాదు, ఒక్క ఏరియాలో కాదు, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో ఐ వుడ్ సే స్టే ట్యూన్డ్. అండ్ హ్యాపీ, కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు. ఓ ఎస్, అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సార్, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కమింగ్. మై ప్లెజర్. అండ్ మళ్ళీ ఎప్పుడైనా పిలిచినప్పుడు వస్తారు. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ కమింగ్. థ్యాంక్ యూ.